పని చేయకుండా ఏం చేస్తారో తాగి పడుకుంటారు. నీకు అవకాశం లేదు నాతో మాట్లాడడానికి, నేను తాజ్ బజార్లో కూర్చొని తింటున్నా. ఇప్పుడు హైదరాబాద్కి వెళ్తే నీకు సాఫ్ట్వేర్ జాబ్ వస్తేనే డబ్బులు వస్తాయి, ఆర్ ఫార్మాలో చేస్తేనే డబ్బులు వస్తాయి, లేకపోతే డబ్బులు రావు. ముగ్గురు కూర్చొని చెస్ ఆడుతూ ఉంటారు. సో, ఇలాంటి సీన్స్ చూస్తే ఇక జీన్స్ గురించి పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఫైట్ చేస్తూ ఉంటారు కదా! అది ఎంత కన్విక్షన్‌తో చెప్పాలి అంటే లైక్ నీకే అనిపిస్తుంది కదా డబ్బు అని చెప్పేటప్పుడు. ఇది ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఎంత చెత్తగా ఉంటది అంటే, దాన్ని స్క్రీన్ పై తీసుకెళ్ళడం నవీన్ పోల్శెట్టి చేసిన మ్యాజిక్. నువ్వు ఎప్పుడు చూసినా రాహుల్ రామకృష్ణ సీరియస్‌గా తీసుకో, ఎందుకంటే ఆయన అలా పోర్ట్రే చేసుకున్నాడు. ఇఫ్ యూ హ్యావ్ టు మేక్ కామెంటరీ ఆన్ సంథింగ్, ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా చెప్పాలి అంటే, ఈస్ అగైన్ టాకింగ్ అబౌట్ ద సేమ్ కలరైజేషన్ ఆఫ్ హ్యూమన్స్, ద సేమ్ గ్రీడ్ ఆఫ్ హ్యూమన్స్. పెద్ద హీరోలు మీమ్ కల్చర్ నుంచి రిఫరెన్సెస్ తీసుకుంటున్న ఈ కాలంలో అనుదీప్ కేవి ఒక సినిమాతో చాలా రిఫరెన్సెస్ పాప్ కల్చర్ కి ఇచ్చాడు. బీటెక్ పాస్ అయిన నా పరిస్థితి ఎలా ఉంటే 10th ఫెయిల్ సార్ అంటారు. బట్ నవీన్ డస్. మై ఫాదర్ నోస్ దట్. ఇట్లా అంటాడు. సో మై ఫాదర్ నోస్ దట్. ఐ యామ్ సర్ప్రైజ్డ్. హాయ్ ఆల్, చిత్రాల్సిన పాడ్కాస్ట్కి స్వాగతం. సో ఇవాళ అనదర్ కొలాబరేషన్. సో ఇవాళ మాట్లాడబోయే సినిమా కోవిడ్ మధ్యలో వచ్చిన జాతిరత్నాల గురించి. అండ్ ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్, కోవిడ్ మధ్యలో రావడం అండ్ ఆల్, అంటే ఎట్లా షేప్ చేసుకున్న సినిమా అనేది. సో ఈ సినిమా గురించి మాతో పాటు మాట్లాడడానికి ఊహా గారు ఉన్నారు, పాప్కార్న్ టాక్ నుంచి. వెల్కమ్ అండి. Thank you so much. And thank you so much, Chitralochan team, for having me on your podcast. It's a pleasure to be here. And yeah. లైక్వైస్. సో ఫస్ట్ సినిమా థియేటర్లోనే చూసాము, చాలా బజ్ ఉండే సినిమాకి. ఆఫ్ కోర్స్ చిట్టి ఐ థింక్ ద టీమ్ రియలైజ్ అంటే ఆ కేపబిలిటీ ఫ్రమ్ చిట్టి సాంగ్. ఆ పాట అట్లా పేలడం తర్వాత పీపుల్ స్టార్టెడ్ మెల్లమెల్ల మీమ్స్. అండ్ దెన్ అనుదీప్ కేవి వాజ్ ద హ్యూజ్ బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ ద మూవీ హిమ్సెల్ఫ్, విచ్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్. అంటే హీ స్టిల్ ప్లేస్ ద సేమ్ క్యారెక్టర్ అవుట్ సైడ్, that he's dumb and all, but if you look at his movie, he's made one of the best movies, at least ఈ జానర్లో. సో అసలు నాకు అప్పుడు చూసినప్పుడు ఓకే ఇంత ఉందా అని అర్థం కాలేదు, బట్ ఇవాళ చూసినప్పుడు ఐ థాట్ ఓ మై గాడ్, చాలా చాలా రాసుకున్నాడు భయ్యా. లైక్ హీఈస్ అ వెరీ అంటే లైక్ అవేర్ కరెంట్ సిచ్యువేషన్, కంట్రీలో ఏం జరుగుతుంది వాటన్నిటి గురించి చాలా అబ్జర్వ్ చేసి చదివి వాటన్నిటి మీద ఒక స్క్రిప్ట్ రాసి దాన్ని ఎంటర్టైన్మెంట్ అనే ఫ్యాక్టర్తో చెప్పగలిగాడు, విచ్ ఇస్ వాట్ సినిమా నీడ్స్ టు డూ. సినిమా అంటే ఫస్ట్ ఎంటర్టైన్మెంట్, మిగతా అని తర్వాత. సో దట్ ఈస్ వాట్ హీ ఫాలోడ్ అండ్ హీ గ్రేట్లీ సక్సీడెడ్. సో సినిమా ఫస్ట్ నేను థియేటర్లోనే చూశాను, నాకు బాగా నచ్చింది. బట్ ఐ థాట్ ఐ కాంట్ వాచ్ ఇట్ ఆన్ అన్ ఓటీటీ, బికాస్ ఏదైతే సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో అందరు కలిసి నవ్వుతున్నప్పుడు అందరికీ నవ్వుస్తుందా, అది రాదేమో, సో దాని వాల్యూ ఉండదు అని చెప్పి అనిపించేది. బట్ ఆఫ్టర్ లాంగ్ టైమ్, బికాస్ వీ థాట్ ఆఫ్ మేకింగ్ ఆ పాడ్కాస్ట్ అని జాతిరత్నాలు ఇవాళ చూశాను, అండ్ ఇట్ వాస్ లైక్ ఎంటర్టైన్మెంట్ వైజ్ ఆల్సో ఇట్ వాస్ వెరీ ఫైన్. కొన్ని ప్లేసెస్లో నేను చాలా గట్టిగా నవ్వాను. సో ఇఫ్ పీపుల్ లైక్ చాలా మందికి తెలుసు, బట్ ఐఎమ్ లైక్ వెరీ సోబర్ పర్సన్ అనమాట. నవ్వడం ఇవన్నీ కొంచెం లైక్ ఐఎమ్ నాట్ వెరీ ఈజీగా నవ్వను. The only thing that's Andy sober in. Anyway. So బట్ కొన్ని సిచ్యువేషన్స్ లైక్ ఐ రియలీ లాఫ్డ్ అవుట్ లౌడ్ టుడే యాజ్ వెల్. సో సినిమా ఇట్ వాస్ వెరీ, అంటే నాకు ఆశ్చర్యం వేసింది అప్పుడు నేను ఎందుకు పిక్ చేయలేదు ఈ డీటెయిల్స్ మీద అని. ప్రాబ్లీ ఐ వాజ్ నాట్ అవేర్ ఆఫ్ ద సిచ్యువేషన్. సో తర్వాత నేను నాలెడ్జ్ పెరిగి మళ్ళీ సినిమా చూసిన తర్వాత నా వ్యూ మారిందేమో. దట్ ఈస్ ద ఎక్స్ప్లెనేషన్ ఐ హ్యావ్. బట్ ఇట్స్ అ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ అండ్ kudos to the makers, both Nagashwin, Anudeep KV and all those who supported the film. Totally. Right. Uha garu, you can go ahead. ఎందుకంటే ఈ Yeah, ఐడియా ఇచ్చింది సజెషన్ మీరు, సో ప్లీజ్. ఇది నా వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీస్. బట్ నేను మీలాగా మూవీ థియేటర్లో చూడలేదు. సో ఓటీటీలో చూసాను. బట్ యాక్చువల్లీ నా ఫ్రెండ్స్తో కలిసి చూసాను. సో థియేటర్లో ఉన్న ఫీలింగ్ రాకపోయినా కూడా మా కొంతమంది క్లోజ్ ఫ్రెండ్స్తో చూసినందుకు కొంచెం అలాంటి ఫీలింగే వచ్చింది. సో ఐ రియలీ లైక్డ్ ఇట్. మేము కూడా చాలా నవ్వుకున్నాము. అండ్ ప్రతి డైలాగ్ చాలా బాగుంటుంది. అండ్ వెరీ లాజికల్ మూవీ లాగా ఉంటుంది. ఎలాంటి ఇల్లాజికల్ సీన్స్ కానీ అలా ఏమీ ఉండదు. సో నాకు ఈ యాక్టర్స్ అందరూ చాలా బాగా యాక్ట్ చేశారు. నాకు చాలా ఇష్టము. యా నేను కూడా యాక్చువల్లీ ఓటీటీలో చూసాను అనమాట. బికాస్ నేను ఆ టైంలో జర్మనీలో ఉండే, అండ్ అప్పుడు కోవిడ్ టైంలో రిలీజ్ అవన్నీ. సో పెద్ద కథనే అది. ఆ టైంలో వచ్చి కోవిడ్ తర్వాత ఏదైతే బ్యాడ్ ఫేజ్
వరల్డ్ మొత్తం దునియా మొత్తం అయితే నడుస్తుందో దాని నుంచి ఒక యూనో రిలీఫ్. హాస్యాస్పదంగా ఒక మంచి రిలీఫ్ ఇచ్చినందుకు పీపుల్ వేర్ యూనో ఈటింగ్ ఆఫ్ ద ఫిలిం, అండ్ వాళ్ళు కూడా దాన్ని ప్రమోట్ చేసుకుంటూ వచ్చారు. అలానే నవీన్ వాజ్ ప్రమోటింగ్ ఇట్ లెఫ్ట్ రైట్ సెంటర్. ఇప్పుడు మిస్టర్ పోలిశెట్టికి ఎట్లయితే ఆయన ప్రమోట్ చేసిండో ఆ సినిమా కూడా అదే విధంగా మొత్తం యూఎస్ఏ టూర్లు వేసి ఆ టైంలో కుదిరినంత వరకు, మళ్ళీ ఇండియాలో కుదిరినంత వరకు టూర్లు వేసి వాట్ ఎవర్ చేసినారు. అండ్ పీపుల్ రిమెంబర్ దాట్. అంటే ఇప్పుడు నేను మళ్ళీ రివర్జ్ చేస్తున్నా, పాడ్ కోసం రివర్జ్ చేస్తున్నప్పుడు మా డాడీ మమ్మీ కూడా చూస్తుండే అనమాట నాతో పాటు, టీవీలో చూస్తుండే. అయితే దే రిమెంబర్, వాళ్ళకి గుర్తుంది కోవిడ్ టైంలో వచ్చింది కదా సినిమా అని. సో వాళ్ళప్పుడు థియేటర్లో చూడలేదు, వాళ్ళు కూడా ఐ థింక్ వాళ్ళప్పుడు ఓటీటీలో చూసినారు అని నాకు గుర్తుంది. ఓకే, కోవిడ్ టైంలో వచ్చింది అని దే యూనో రికాల్డ్. అండ్ నేను సగం సినిమా అయిపోయింది, వాళ్ళు సగం తర్వాత జాయిన్ అయినారు. అండ్ దే డి నాట్ మైండ్, నాతో పాటు మిగతా సగం కూర్చొని చూస్తున్నారు. అండ్ Yeah. దే వర్ లాఫింగ్ త్రూ అవుట్. అంటే ప్రతి ఒక్కటి ఎంజాయ్ చేస్తున్నారు, మంచి విపరీతంగా పడి నవ్వుతున్నారు. నేను కూడా నవ్వుతున్నాను వాళ్ళతో పాటు మంచిగా. సో అంటే యూ డోంట్ నీడ్ టు, అంటే ఆల్రెడీ ముందు చూసేసినారు కాబట్టి గుర్తుంటుంది. అది కాకుండా కూడా యూ కెన్ స్టార్ట్ ఎనీవేర్ అండ్ స్టిల్ ఫినిష్, అండ్ స్టిల్ యూ విల్, యాహ్! అండ్ నువ్వు ఫ్యామిలీతో కొంతవరకు కలిసి గ్రాస్ కూర్చొని చేయగలుగుతావు. చూడొచ్చు. అందరు డెఫినెట్లీ, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూర్చొని అబ్సల్యూట్లీ, చూడొచ్చు. అబ్సల్యూట్లీ. మీరు ఒంటరిగా చూసినా ఫ్యామిలీతో చూసినా ఇట్ విల్ డెఫినెట్లీ వర్క్. నువ్వు శాండీ చెప్పిన పాయింటే నేను కూడా ముందు అదే అనుకునేటోండి మొదటిసారి చూసినప్పుడు. అండ్ మొదటిసారి చూసిన ఒక సంవత్సరం వరకు కూడా అంత గొప్ప సినిమా కాదు, బాగుంటుంది, అందరితో కూర్చొని చూస్తేనే ఎంజాయ్ చేస్తాం అనే జోన్లోనే ఆలోచిస్తూ ఉండే అనమాట నేను కూడా. కానీ అనుదీప్ కేవి ఆయన చూపించుకోవడానికి, బయట చూపించుకోవడానికి నాకేం తెలియదు నేను అనే టైప్లోనే ఉంటారు. కానీ ఈజ్ వెరీ క్లెవర్. ఆయనకి ఎక్కడ జోక్స్ చేయాలి, ఎక్కడ దాన్ని సీరియస్ చేయాలి, ఎక్కడ దాన్ని సీరియస్ చేసిన తర్వాత వెంటనే దాన్ని సబ్వర్ట్ చేసేసి కామెడీకి మళ్ళీ చేస్తే ఇది సీరియస్గా తీసుకోరు, కానీ నేను చెప్పిన పాయింట్ బయటకు వెళ్ళిపోతుంది అనేది చాలా స్పష్టంగా ఆయనకి తెలుసు. తెలిసే చేసిన చాలా ఏమంటారు, ఇట్స్ అ గ్రేట్ డిసీట్ అండ్ ఇట్స్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యర్ ఐస్, బట్ యూ నో యూ లాఫ్ ఫర్ ఇట్, బట్ అగైన్ ఇట్స్ వెరీ క్లెవర్ దట్ వే. సో అంటే ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా కష్టమేమో, బట్ ఇట్స్ ఇట్స్ లైక్ దట్. వెరీ వెరీ క్లెవర్ ఫిలిం. యాహ్! యా యా, అండ్ నవీన్ పొలిశెట్టి యాక్టింగ్ నాకు చాలా నచ్చింది మూవీలో. చాలా న్యాచురల్‌గా అసలు యాప్ట్‌గా చేశాడనిపించింది ఆ క్యారెక్టర్‌కి. అండ్ ఆ తెలంగాణ యాక్సెంట్ నాకైతే చాలా నచ్చింది. ఆర్ వాట్ ఎవర్ దట్ యాక్సెంట్. ఐ థింక్ ఇట్స్ తెలంగాణ తెలంగాణ, యాక్సెంట్ రైట్? తెలంగాణ యా, యాక్సెంట్. యాహ్! చాలా బ్యాంగ్ అంటే ఆన్, చాలా బాగుంటుంది. అండ్ హి ఈస్ ఎ అబ్సల్యూట్లీ. ఫైన్ యా, యాక్టర్. నాకు నవీన్ పొలిశెట్టి మూవీస్ అన్నీ ఇష్టం యాక్చువల్లీ. చాలా మంచి మూవీస్‌ని చూస్ చేసుకుంటాడు. యా, ప్రాబ్లమ్ ఇస్ హీ టేక్స్ అ లాట్ ఆఫ్ టైమ్, బట్ ఐ అంటే కూర్చొని డిజైన్ చేస్తారు సినిమాని. దట్ ఇస్ అ ప్రాబ్లమ్ బికాస్ అన్ యాక్టర్ హ్మ్. అంటే లైక్ ఆయన కెరియర్లో గ్రో అవ్వాలంటే ఎక్కువ ఫిల్మ్స్ చేయాలని అందరికీ ఉంటుంది, ఆయనకు కూడా ఉంటుంది ఎట్ సమ్ పాయింట్. యా, బట్ హీస్ అంటే లైక్ ఆల్ ఆఫ్ దీస్ పీపుల్ అంటే వీళ్ళందరూ దీస్ స్మార్ట్ పీపుల్. లైక్ ఈవెన్ నాగశ్విన్ కూడా ఆయన వచ్చినప్పుడు లైక్ సినిమా ఎందుకు నేను తీశాను అంటే నేను ఏదో షార్ట్ ఫిల్మ్ చూసానని చాలా నవ్వుకున్నా అని చెప్తాడు. బట్ దట్ ఈస్ వాట్ నాగశ్విన్ కామెడీతో పాటు హీ సా సంథింగ్ ఎల్స్ ఇన్ అందీప్ కేవి. సో అందుకే అంత అడమెంట్గా నేను ప్రొడ్యూస్ చేస్తా అని కూర్చున్నాడు ఆయన. అండ్ దట్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ అనుదీప్ కేవి. అది ఓకే, అది మన ఇండస్ట్రీ రికగ్నైజ్ చేయకపోవచ్చేమో, విచ్ ఈస్ ఆల్సో ఫేర్. బట్ అంటే మనకు అట్లాంటి సినిమా అలవాటు లేదు. బట్ మెల్లగా ఐ థింక్ దట్ చేంజ్ ఇస్ సంథింగ్. ఐ థింక్ ఈ జానర్ ఇలాంటి సినిమాలు ఐ థింక్ ప్రాబబ్లీ ఎట్ సమ్ పాయింట్ ఈవీవి సత్యనారాయణ గారు లైక్ జంబలకిడి బొంబాయి హ్యూజ్ కామెంటరీ ఆన్ జెండర్ అండ్ ఆల్. అంటే ఇప్పుడు చూస్తే జెండర్ అనిపిస్తుంది, అప్పుడు ఇట్ వాస్ జస్ట్ ఫర్ ఫన్ అనుకునేటోళ్ళం. బట్ రైట్ నో ఇఫ్ యూ సీ ఇప్పుడు కరెంట్ కాంటెక్స్ట్ ఆఫ్ వెస్ట్ అండ్ ఆల్ చూస్తే ఓ వాట్ ఏ విజనరీ అనుకుంటాం మనం ఈవీ సత్యనారాయణ గారిని. సో అట్లా ఈవెన్ జంధ్యాల టు సర్టెన్ ఎక్స్టెంట్. యా, యా. ఈవి సత్యనారాయణ కంపారిజన్ ఏదైతే తీసుకొచ్చినావు, అంటే కంపారిజన్ కాదు కానీ బట్ ఆయన ఎగ్జాంపుల్ తీసుకురావడానికి ఐ థింక్ నేను కూడా ఒప్పుకుంటా. ఎందుకంటే ఆయన కూడా కామెడీ జానరాలో కామెంటరీ చేస్తూ వచ్చిండు. ఇప్పుడు జంధ్యాల గారు కూడా ఆయన సినిమాలన్నింటిలో కూడా కామెడీనే మెయిన్ ఎసెన్స్ అని ఉంటుంది. అండ్ అన్ని సినిమాలు మనం కామెడీ అని గుర్తుపెట్టుకుంటాం. ఆహనా పిల్లంట కానీ, జయముని శ్యామరా కానీ, ఇలాంటి సినిమాలన్నీ. కానీ కామెడీస్ ఓన్లీ ద అప్పర్ టాప్ లేయర్, కానీ కింద చాలా చాలా రన్ అవుతూ ఉంటుంది. పడమటి సంజయరామ్ కానీ ఎంతవరకైనా అంటే లైక్ టు వాట్ ఎవర్ ఎక్స్టెంట్ అది చాలా గొప్ప కామెంటరీ చేసిందా, చాలా తక్కువ కామెంటరీ చేసిందా అనేది సెకండరీ, తర్వాత కూర్చొని డిస్కస్ చేయొచ్చు. కానీ ఉంది, దెర్ ఈస్ ఎఫర్ట్ ఇన్ లేయరింగ్ ద ఫిల్మ్. సో
అండ్ the flip side of these ఈ legendary directors flip side is another legendary director, వంశీ గారు, పెద్ద వంశీ గారు. ఆయన ఆయన కంప్లీట్లీ హీ టేక్స్ థ్రిల్లర్ యాజ్ ఎ జానర్. థ్రిల్లర్ యూజువలీ ఎప్పుడన్నా ఒక ప్రొటాగనిస్ట్కి ఒక ఎయిమ్ ఉంటుంది, ప్రొటాగనిస్ట్ అండ్ ఎయిమ్ ఇస్ క్లియర్లీ ఎస్టాబ్లిష్డ్. కానీ ఈ పాయింట్ నుంచి అతను ఆ పాయింట్ వరకు ఎలా వెళ్తాడు అనేది థ్రిల్లర్ మోడ్లో తీసుకెళ్తూ ఎంత కామెంటరీ చేస్తారంటే, అంటే కామెంటరీ ఆన్ ఎవ్రీథింగ్, ఏది వదలడు. సో హీస్ లెజెండరీ దాట్ వే. సో ఇప్పుడు నువ్వు ఈవీ గారి ఎగ్జాంపుల్ ఇచ్చిన తర్వాత ఈ పాయింట్ నేను సినిమా చూస్తున్నప్పుడు అనుకున్న పాయింట్కి జోడించాలనుకుంటున్నా. ఏంటి అంటే, ఇఫ్ యూ హ్యావ్ టు మేక్ కామెంటరీ ఆన్ సంథింగ్, వేరే వాళ్ళకి ఆర్ మనోభావాలు దెబ్బతినకుండా, ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా చెప్పాలి అంటే నువ్వు దాన్ని ఇదర్ కామెడీగా మలిచేసి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు బుద్ధి లేని వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ జాతిరత్నాలు ఎవరైతే ముగ్గురు ఉంటారో బుద్ధి లేని వాళ్ళు, కాబట్టి వాళ్ళు చేసినప్పుడు నువ్వు అఫెండ్ అవ్వవు అనేది చేసేస్తే అది నువ్వు ఎస్టాబ్లిష్ చేసినావు. ఫస్ట్ నువ్వు వాళ్ళు ఏం చెప్పినా నువ్వు అఫెండ్ కావు ఎండ్ వరకు, ఎందుకంటే నువ్వు ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేసినావు అరే ఇలా అవలగలరా అని. ఇఫ్ యూ సో దిస్ ఈజ్ వన్ లెవెల్, ఇది తెలుగు సినిమా. సో ఐ జస్ట్ గో టు హాలీవుడ్ ఫర్ సెకండ్. టేక్ జేమ్స్ కెమెరూన్. వాట్ డస్ హీ డూ? ఆయన కొలనైజేషన్ గురించి అలిగరీ చేస్తున్నారు, బట్ హీ టేక్స్ యూ టు అ న్యూ వరల్డ్. హీ టేక్స్ యూ టు అ వరల్డ్ కాల్డ్ పాండోరా, సంథింగ్ దట్ ఈస్ అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్. అంటే లైక్ ఆయన క్రియేట్ చేసిండు, బట్ హీస్ అగైన్ టాకింగ్ అబౌట్ ద సేమ్ కొలనైజేషన్ ఆఫ్ హ్యూమన్స్, the same greed of humans, the same crony capitalism of humans. Kani he's making a point of white man corrupting the indigenous tribes ని చంపేయడం, massacre చేయడం. All this is there. నువ్వు చూస్తే చూడు, లేకపోతే 3D లో blue monkeys are giving you entertainment, you watch for 3 hours, you forget. No, you can do either, but he's serving the purpose of what? To tell a allegory. సేమ్ అంటే నేను కెమెరాన్ తీసుకొచ్చేసేసి అనుదీప్ కేవీఎస్ కెమెరాన్ అని నేను కంపారిజన్ చేయట్లేదు, బట్ అగైన్ హీస్ క్లెవర్ ఇనఫ్ టు డ్రాప్ నేమ్స్ ఆఫ్, సే ఫర్ ఎగ్జాంపుల్ సిటిజన్ కేన్ అంటాడు, మధ్యలో పారాసైట్ పైన జోక్ వేస్తాడు. ఇఫ్ యూర్ క్లెవర్ ఇనఫ్ యుల్ ఫైండ్ వాట్ ద పారాసైట్ జోక్ ఇస్. వింక్ వింక్ ఎస్ఎస్ రాజమౌళి. బట్ అగైన్ సో యా, అండ్ అగైన్ హీస్ మేకింగ్ ఆల్ ద జోక్స్, బట్ he's keeping that under the level that is established, that of a ముగ్గురు ఏదైతే జాతిరత్నాలు ఉంటారో వాళ్ళ కింద పెట్టేసి he's doing all this. So that is where ఆయన తెలివి బయటపడుతుంది. రైట్. సో వీ విల్ కమ్ టు దిస్, అంటే దీనికి వద్దాము, బట్ ఫస్ట్ వీ విల్ డిస్కస్ లైక్ పర్ఫార్మెన్సెస్ ఎక్సెట్రా అండ్ దెన్ వీల్ ట్రై టు ఎక్స్ప్లోర్ ఈచ్ క్యారెక్టర్. అంటే శ్రీకాంత్, ఈవెన్ ఫారియాస్ క్యారెక్టర్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్. సో విల్ కమ్ అంటే లైక్ ఫస్ట్ పర్ఫార్మెన్సెస్ ఎక్సెట్రా అవన్నీ మాట్లాడేసుకున్న తర్వాత విల్ గో ఆన్ అండ్ విల్ గో టు ది అదర్ సైడ్. సో హ్యూజ్ అంటే లైక్ ఆఫ్టర్ బ్రోచే రాహుల్ రామకృష్ణ ఇంకా ప్రియదర్శి ఎంత, ఐ థింక్ దిస్ ఇస్ ఓం భీమ్ బుష్ మొన్న రిలీజ్ అయింది. ఐ థింక్ దట్ ఈస్ దర్ థర్డ్ హిట్. లైక్ అంటే వీళ్ళిద్దరు ఉండి ఇంకొక హీరో ఉండి దీస్ 3 people మేక్ ఫన్ ఈజ్ అ లైక్ అదొక ఇట్ ఈస్ బికమింగ్ అ జానర్. అంటే రాస్తున్నారు జనాలు వాళ్ళిద్దరికి. మై పాయింట్ ఇస్ వాళ్ళిద్దరు ఉంటే కామెడీ పండుతుంది అని చెప్పి రాస్తున్నారు వాళ్ళకి రోల్స్ విత్ అనదర్ లీడ్ యాక్టర్ who is able to vibe with these 2 guys. One ఇక్కడ నవీన్ పాల్ శెట్టి, ఆ మిగతా 2 సినిమాల్లో శ్రీ విష్ణు. సో హ్యూజ్ క్రెడిట్స్ టు బోత్ రాహుల్ అండ్ ప్రియదర్శి. అండ్ యా, సో రాహుల్ సినిమాలో ఇన్ జనరల్ సినిమాలో కొంచెం డమ్గా కనబడతాడు, కానీ గో త్రూ హిస్ ట్విట్టర్ ప్రొఫైల్ గైస్, ఆయన ఈజ్ అ వెరీ వెల్ రెడ్, హీ నోస్ హిస్ షిట్, హీ నోస్ వాట్ ఈస్ టాకింగ్ అండ్ ఆల్. బట్ యా, అండ్ సో దట్ ఈస్ హౌ గుడ్ ఆఫ్ అన్ యాక్టర్ ఈస్. అందుకే అది జస్ట్ చెప్పాలనుకున్నా. నువ్వు ఎప్పుడు చూసినా రాహుల్ రామకృష్ణ సీరియస్గా తీసుకో, ఎందుకంటే ఆయన అలా పోర్ట్రే చేసుకున్నాడు ఆన్ స్క్రీన్ మీద. బట్ అదంతా అది నిజం పర్సనాలిటీ కాదు. Right. Yeah. The lead pair was extraordinary. I think the music was also very good. Yeah. True. అంటే ఇప్పుడు ఇంతకుముందు మీరు ఊహగారినట్టే నవీన్ పోలిశెట్టి ఆయన ఏమంటారు
హీ ఆయన యాక్టర్ అయినా కూడా హీ ఫీల్స్ లైక్ హీస్ రైటింగ్ దిస్ ఫిలిం యాజ్ హీస్ యాక్టింగ్. అంటే యాక్ట్ చేస్తున్నప్పుడు ఆయన ఇంప్రూవైజ్ చేస్తూ రాస్తున్నాడా లేదా, అఫ్కోర్స్ ఇట్ ఈస్ నోన్, అంటే తెలిసిన విషయం ఏంటి అంటే ఆయన డబ్బింగ్ చేస్తున్నప్పుడు లైన్స్ ఇంప్రూవైజ్ చేస్తారు. సో వెన్ దెర్ ఇస్ లైక్ ఓకే. అప్పుడప్పుడు లిప్సింగ్ ఉండదు. మీరు మళ్ళీ సినిమా చూస్తే కొన్ని చోట్ల లిప్సింగ్ ఉండదు అనమాట, ఎందుకంటే హీఈస్ ఇంప్రూవైజింగ్ ద డైలాగ్ వైల్ ఈజ్ ఇన్ ద డబ్బింగ్ రూమ్ అండ్ ఆల్, అంతా చేస్తూ ఉంటాడు. అది అండ్ వన్ అంటే మెనీ ప్లేసెస్ ఇట్ స్టాండ్స్ అవుట్, నవీన్ పోలిశెట్టి గ్రాబింగ్ ద స్క్రీన్. ఒక చోట ఏంటి అంటే అతను ఆయన ముసుగేసుకొని వాళ్ళ ఫ్యాన్ దగ్గరికి వచ్చినప్పుడు, అంటే ద ఫ్యాన్ ఆఫ్ ద పొలిటీషియన్ ఇస్ ప్రొటెస్టింగ్, అండ్ ఆ సీన్లో ఇది యూనో నేషనల్ న్యూస్ అవ్వాలి అంటే నిన్ను నువ్వు తగలబెట్టుకోవాలని చెప్పేసి నవీన్కి చెప్పి నవీన్ని కార్ ఎక్కిస్తాడు. ఎక్కించిన తర్వాత అక్కడ నుంచి తప్పించుకోవాలని చూస్తున్న నవీన్ సీరియస్గానే అంటించేసుకుంటా అని చెప్పేసి ఏదో డైలాగ్ చెప్తూ హీ లిట్స్ అప్ దిస్ థింగ్ అండ్ లైక్ ఇమీడియట్లీ గుడ్ క్వాలిటీ మ్యాస్టిక్స్ అండి అని చెప్పేసి పడేసారు. సో ఇది ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఎంత చెత్తగా ఉంటుంది అంటే, ఇఫ్ యూ జస్ట్ ఇమాజిన్ దిస్ ఈస్ రిటర్న్ ఆన్ అ పీస్ ఆఫ్ పేపర్ విచ్ ఇస్ కాల్డ్ అ స్క్రిప్ట్, కానీ దాన్ని స్క్రీన్ పైకి తీసుకెళ్ళడం నవీన్ పోలిశెట్టి చేసిన మ్యాజిక్, అది చూస్తేనే పండుతుంది మీకు. సో దట్ ఈస్ వాట్ మేక్స్ హిమ్ స్పెషల్ అనిపిస్తుంది. అండ్ హీ స్టాండ్స్ అవుట్ ఇన్ ఎవ్రీ ఫిల్మ్ హీ డస్. అంటే లైక్ మాకు వీఆర్ లైక్ వెరీ బిగ్ ఫ్యాన్స్ ఆఫ్ హిస్ వర్క్. ఆయన ఏజెంట్లో అయితే సాయి శ్రీనివాస ఆత్రేయ కూడా చాలా బాగుంటుంది ఆ మూవీ. ఎక్సెప్షనల్ వర్క్, ట్రూ, ఎక్సెప్షనల్ వర్క్. సో ఇట్ స్టాండ్స్ అవుట్. బట్ అగైన్ ఆయన నవీన్ పోలిశెట్టి ఎంత లాగుతున్నా, అంటే ఎంత షోల్డర్స్ పైన సినిమాని క్యారీ చేస్తున్నా, ప్రియదర్శి అండ్ రాహుల్ రామకృష్ణ కూడా లైక్ అంతే. దే సపోర్ట్ ఇన్ ద రూమ్ వే, అండ్ దే హ్యావ్ దర్ ఓన్ యూనిక్ ట్రైట్స్. వాడేమో వాసన చూసేసి అన్నం ఉడికిందా లేదా అని చెప్పి చెప్తూ ఉంటాడు. వెరీ ఇంట్రెస్టింగ్. ఇతనేమో వెళ్ళిపోతారా అంటూ ఉంటాడు. అండ్ డైలాగ్స్ కూడా అనుదీప్ రాశాడు అనుకుంటా, ఎక్స్ట్రాడినరీ. అంటే లైక్ డైలాగ్స్ ఆర్ ఈ హ్యాండ్ మూమెంట్. సో పెద్ద హీరోలు మీమ్ కల్చర్ నుంచి రిఫరెన్సెస్ తీసుకుంటున్న ఈ కాలంలో అనుదీప్ కేవి ఒక సినిమాతో చాలా రిఫరెన్సెస్ పాప్ కల్చర్కి ఇచ్చాడు. సో దట్ ఈస్ ఎ హ్యూజ్, అంటే లైక్ పడిపోయింది కదా ఒకప్పుడు త్రివిక్రమ్ గారి సినిమాల్లో డైలాగ్స్ పాప్ కల్చర్కి వెళ్ళేవి. అలా చాలా నువ్వు నాకు నచ్చావు ఇప్పుడు వాడతావు శ్రీను వైట్లా. బట్ ఇప్పుడు లేట్లీ గుంటూరు కారం ఆర్ వాల్తేరు వీరయ్య ఏమవుతుంది అంటే పాప్ కల్చర్ మీమ్స్ నుంచి తీసుకుని రిఫరెన్సెస్ సినిమాలో పెడతారు, బికాస్ దట్ ఈస్ ఈజీ వే టు గెట్ లాస్. అట్లాంటి అలా ఉన్నప్పుడు అనుదీప్ కేవి ఒక నీష్, అంటే లైక్ అనుదీప్ కేవి అతని డైలాగ్స్తో లైఫ్ ఏ జిందగీ అయిపోయింది ఇవన్నీ ఎందుకు గుర్తున్నాయి ఇంకా అంటే, దట్ ఈస్ ద నీష్ హీ క్రియేటెడ్ ఇట్ ఫర్ హిమ్సెల్ఫ్. అది డమ్ అనే అనిపిస్తుంది బట్ పాప్ కల్చర్లో వెళ్ళిపోయింది కదా అది. సో దట్ ఈస్ చాలా మీమ్స్ ఉన్నాయి ఈ మూవీ నుంచి. లైక్ ఒక డైలాగ్ ఉంటుంది కదా, బీటెక్ పాస్ అయిన నా పరిస్థితి ఎలా ఉంటే 10th ఫెయిల్ సార్ అంటారు. ఇలాంటివన్నీ మీమ్స్. అండ్ మనకి శత్రువు ఏమవుతాడు అంటే అజాత శత్రువు అంటాడు, మన మిత్రుడు అవుతాడు అంటాడు. సో వెరీ గుడ్ డైలాగ్స్. ట్రూ, చాలా 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 బాగుంటాయి, చాలా చాలా బాగా పండుతాయి కూడా. అండ్ అంటే ఇప్పుడు అగైన్ వన్ అదర్ ఫిల్మ్ దట్ మేడ్ అ లాట్ ఆఫ్ నాయిసెస్, అగైన్ డీజే టిల్లు కూడా మీమ్స్ని ఇచ్చింది. ఇట్ గివ్ అ లాట్ ఆఫ్ మీమ్స్ టు ద మీమ్ వరల్డ్, తెలుగు సినిమా మీమ్ వరల్డ్కి. అండ్ నేను సర్ప్రైజ్ అయింది ఏంటి అంటే, మా డాడీ సినిమా చూస్తూ దట్ సైన్ హీ డస్ నో వాట్ నవీన్ డస్, మై ఫాదర్ నోస్ దట్ ఇట్లా అంటాడు. సో మై ఫాదర్ నోస్ దట్, ఐఎమ్ సర్ప్రైజ్డ్. ఓకే, దిస్ ఈస్ రియల్ ఇంపాక్ట్ బ్రో అని. ఎందుకంటే మా ఫాదర్ సినిమాలు చూస్తారు, అట్లని కాదు కానీ సినిమాలు చూస్తారు, పాటలు వింటారు కానీ, బట్ ఇట్ టు రీచ్ అ 50-year-old person, 55-year-old working individual to that level, a cinema that came 3-4 years ago, is a huge thing. So అది కల్చర్లోకి వెళ్ళిపోయింది అని చెప్పడానికి ఉదాహరణ కదా అని. దట్స్ అ గ్రేట్ థింగ్, దట్స్ అ హ్యూజ్ కాంట్రిబ్యూషన్ కేవీ నుంచి. అండ్ అగైన్ అది మీమ్గా వర్క్ అవ్వాలంటే ఇప్పుడు మళ్ళీ స్క్రీన్ పైన పర్ఫామ్ చేస్తున్న వీళ్ళ బట్టే ఉంటుంది, ఆ టైమింగ్ పర్ఫెక్ట్గా రావాలి. సో యాక్టర్స్ పర్ఫెక్ట్గా చేయాలి.
సో దేర్ ఆర్ సో మెనీ మీమ్స్. అలాంటి నేను ఆలోచిస్తుంటే ప్రతి ఒక్కటి నేను సినిమా చూస్తున్నంత కొద్దీ దిస్ ఇస్ మీమ్, దిస్ ఇస్ ఇది మీమ్ కదా అని గుర్తు ఎగ్జాక్ట్లీ. తెచ్చుకుంటూ ఉంటాం. ఎందుకంటే మనం రైట్. ఫోన్లలో అంటే వాట్సాప్ స్టిక్కర్స్ వాడే వాళ్ళకి తెలుసుంటుంది. సో వీ హ్యావ్ స్టిక్కర్స్ ఆఫ్ ఆల్మోస్ట్ ఆల్ ద లైన్స్ ఫ్రమ్ ద ఫిలిం. కరెక్ట్. సో వెరీ వెరీ అండ్ వెరీ అండ్ నవీన్ది ఒక ఇది ఉంటుంది లైక్ కన్సిస్టెంట్గా ఇంగ్లీష్ని కొంచెం ఇప్పుడు హోప్లెస్ పీపుల్ని ఎగ్జాక్ట్లీ హోప్ఫుల్లెస్ పీపుల్ అంటాడు. హోప్ఫుల్లెస్ Hopeless సో పీపుల్ అట్లా అంటారు. గూస్ అట్లా పింపుల్స్. చాలా చేస్తాడు. గూస్ పింపుల్స్ ఎగ్జాక్ట్లీ. సో అది ఎంత కన్విక్షన్తో చెప్పాలి అంటే లైక్ నీకే అనిపిస్తుంది కదా డబ్బు అని చెప్పేటప్పుడు, బట్ నువ్వు ఎంత యా. కన్విక్షన్తో చెప్తే అది ఇట్ ట్రాన్స్లేట్ ద ఎమోషన్ ట్రాన్స్లేట్స్ రైట్. సో యా యా అసలు అనుదీప్, సో దట్ ఈస్ వై అనుదీప్ కేవి హ్యూజ్ క్రెడిట్ బికాస్ హీ బిలీవ్డ్ ఇన్ హిస్ షిట్. ఇదెవరు చూస్తాడా అని ఎప్పుడు అనుకోలే ఆయన. హీ వాంటెడ్ టు మేక్ దట్, హీ మేడ్ దట్. ఇప్పుడు ఐ డోంట్ నో అది ఎన్నిసార్లు క్వశ్చన్ చేస్తున్నాడు ఆయన రైటింగ్ ఆయన నాకు తెలియదు కానీ బట్ హ్యూజ్ అసలు. ఐ థింక్ దిస్ ఇస్ జానర్ ఆఫ్ సినిమా అంటే ఇది ఐ థింక్ ఇట్లా కొంచెం డంబ్గా చేసి ఐ థింక్ ఇట్ ఇస్ జానర్ ఆఫ్ కామెడీ ఆర్ సినిమా. ఐ థింక్ హీ వాజ్ ఇన్స్పైర్డ్ బై దట్. నాకు అనిపిస్తుంది. ఐఎమ్ నాట్ షూర్ ఆన్ దిస్ బట్ యా బట్ క్రేజీ అసలు. మేము ఇప్పుడు యా చెప్పు ఇప్పుడు రాహుల్ రామకృష్ణ అంటాడు కదా నా వల్లే ప్రాబ్లం అయితే వెళ్ళిపోతా అని. అండ్ మ్మ్. దానికి కూడా పే ఆఫ్ రాస్తాడు. అంటే అది ఎక్కడి వరకు తీసుకెళ్తాడు అంటే వాళ్ళ మదర్ వచ్చి వాళ్ళ మమ్మీ కూడా. రాహుల్తో అంటది. దానికి కూడా పే ఆఫ్ రాసుకుంటాడు. అంటే అంటే ఎంత బిలీవ్ చేసాడో ఆ ఐడియా మీద. దట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. యా. యా అరే నేను అంటే ఇవాళ చూసిన డీటెయిల్ ఏం తెలుసా? ప్రియదర్శి కుక్కర్ విజిల్ విన్నప్పుడు పుడతాడని వాళ్ళ అయ్యే తిరుగుతాడు. అయిపోయింది ఓకే. వీళ్ళు హైదరాబాద్ వెళ్ళడానికి రెడీ అవుతున్నప్పుడు రైస్ మిల్లో సీన్ ఉంటుంది. ఆ రైస్ మిల్ వీళ్ళ ఫాదర్ది. ప్రియదర్శి వాళ్ళ ఫాదర్ ఒక రైస్ మిల్ ఓనర్. రైట్ రైట్ రైట్. మ్మ్. వాడికి ఊరికే రైస్ గురించి అంతేం తెలియదు. సో హీ నోస్ అంటే దానికి కూడా ఒక లింక్ పెట్టుకున్నాడు, ఒక డీటెయిల్ పెట్టుకున్నాడు అక్కడ. అది నెసెసరీయా కాదా, నీకు నచ్చిందా లేదా తర్వాత డిస్కస్ చేద్దాం. బట్ ఇట్ ఈస్ దేర్. అండ్ ఏమంటారు ఓకే చెప్దాం అంటున్నా మర్చిపోయా. ఎనీవేస్ ఇంకొక సీన్ నాకు ఇష్టమైన సీన్, వీళ్ళు ఆబ్వియస్లీ డమ్ పీపుల్ అని చెప్పి చూపిస్తారు కదా. లైక్ ముగ్గురు కూర్చొని చెస్ ఆడుతూ ఉంటారు. సో ఇలాంటి సీన్స్ చూస్తే ఇక జీన్స్ గురించి పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఫైట్ చేస్తూ ఉంటారు కదా. సో ఇవన్నీ చూస్తే మనకు ఆబ్వియస్లీ వాళ్ళ గురించి తెలుస్తుంది. అండ్ ట్రూ అండ్ సో వాళ్ళు మాత్రం పక్కన వాళ్ళకి వాళ్ళు ఇంటెలిజెంట్ అని చెప్పాలని ఇష్టం కదా. సో ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు టీ స్టాల్లో. సో పక్కన ఎవరైనా ఆయన వచ్చి కూర్చుంటే, అరే నేను సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నాను రా అంటే, ఓ నేను గ్రూప్స్ క్రాక్ చేద్దాం అనుకుంటున్నాను రా అని చెప్పి. సో ఆల్ దీస్ డైలాగ్స్ చాలా న్యాచురల్గా అండ్ చాలా బాగుంటాయి. దే ఆర్ సో గుడ్. అంటే ఎంత మంచి వర్క్ అవుట్ అయితే అంటే ఆయన ఒక చోట గ్రూప్స్ అన్నప్పుడు వాడు సపోర్ట్ చేస్తాడు, మళ్ళీ చిట్టి వాళ్ళ ఫాదర్ దగ్గర మళ్ళీ సేమ్ జోక్ రిపీట్ అవుతుంది. అయితే వీళ్ళు వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకున్నారు, అందుకే వీళ్ళు గ్రూప్స్ అనుకుంటున్నారు చెప్పేసి దాన్ని వాడు ఫ్లిప్ చేస్తాడు. అమ్మాయి అడిగిన సీన్ కూడా బాగుంటుంది. మీరు చెప్పండి. యా సో మీరేం చేస్తూ ఉంటారంటే, నేను స్ట్రగ్లింగ్ అంటారు. దాని తర్వాత ఇంకొక అమ్మాయి ఏమో నేను ఎప్పటి నుంచో స్ట్రగ్లింగ్ అయ్యానండి అంటారు. సో అప్పుడు కూడా అమ్మాయి ముందు పోర్ట్రే చేయడానికి నేనేదో ఆర్మీలో ఉంటాను సంథింగ్ అలా చెప్తూ ఉంటారు. సో లైక్ చాలా క్యూట్ వేలో డమ్, కానీ మనం చూస్తే మనకి కోపం రాదు. ఇలా ఏంటి అబద్ధాలు చెప్తున్నా రాదు, కానీ ఇంకా చాలా చిరాకు రాదు. యా చాలా చాలా క్యూట్ గా ఉంటుంది అలాంటి బిహేవియర్. ఎందుకంటే వాడు అంటే ఏమంటారు మోసం చేయాలని చూడట్లే, వాడు కాపాడుకోవాలని చూస్తున్నాడు. అంటే ఎందుకంటే వాడికి ఎక్కువ తెలియదు అని వాడికి తెలుసు, మనకు తెలుసు. సో అరే వీడు దొరికిపోవద్దు అని మనం కూడా అనుకుంటాం స్లైట్లీ సమ్వేర్ అనిపిస్తుంది మనకి. అందుకే మనకి చిరాకు రాదు. అండ్ మంచి గర్ల్ ఫ్రెండ్ కూడా దొరుకుతుంది కదా. గర్ల్ ఫ్రెండ్ కూడా కొంచెం మాట అయిపోయి బికాస్ అమ్మాయికి కూడా చదువుతూ ఉంటుంది కానీ లా ఏం రాదు. యా స్టార్టింగ్ ఆమె లైక్ వెరీ ఆస్పైరింగ్, తను ఇండిపెండెంట్ చూపిస్తుంటాడు, ఏం చెప్పడు, మధ్యలో ఫ్లిప్ చేస్తాడు. అండ్ ఫ్లిప్ చేయడం ఇస్ ఆల్సో వెరీ ఇంట్రెస్టింగ్, విల్ కమ్ టు దాట్. బట్ ఇందాక ఊహా గారు అన్నది వేర్ ఏం చేస్తారు అంటే స్ట్రగ్లింగ్ అంటారు కదా. మళ్ళీ దానికి పే ఆఫ్ ఉంటుంది. వాళ్ళ పార్టీలో ఉన్నప్పుడు నన్ను ఫస్ట్ టైం చూసినప్పుడు ఏమనుకున్నావు అంటే అమ్మాయి అంటే దేనికి పనికిరావని అనుకున్నా అంటది. సో ఆ స్విమ్మింగ్ పూల్ పక్కన. సో
సో అసలు క్రేజీ రైటింగ్ అసలు అంటే రైటింగ్ అండ్ ఆ కన్విక్షన్ కూడా అంటే లైక్ అదే అంటే కామెడీ ఫిల్మ్స్ రావాలంటే ఆ కన్విక్షన్ కావాలేమో. ఇట్స్ వెరీ హార్డ్ అంటే ఎస్పెషల్లీ వెన్ లైక్ యూ నో దట్ యూఆర్ నాట్ డమ్ బట్ అంటే నీకు ఎట్ సమ్ పాయింట్ ఆ డిసోసియేషన్ రావాలి ఒక హ్యూమన్ బీయింగ్కి ఈ సినిమా తీయాలంటే. అండ్ అనుదీప్ కేవి కదా యా వచ్చింది. ఈవెన్ యాక్టర్స్‌కి కూడా కదా! బికాజ్ కరెక్ట్. యాక్ట్ చేసి వేరే వాళ్ళని నవ్విపిచ్చాలి ఇలా అంటే లైక్ స్మార్ట్ పీపుల్ నువ్వు ఇందాకే చెప్పావు అందరూ స్మార్ట్ అని చెప్పి. సో, గ్రేట్ యాక్టింగ్. లేదంటే వాళ్ళు గ్రేట్ యాక్టర్స్ కాకపోతే అసలు మనకి నవ్వొచ్చేది కాదు. సో, ఎగ్జాక్ట్లీ. ఇట్స్ వెరీ గుడ్ యాక్టింగ్. ట్రూ చాలా అంటే కష్టం. నవ్వించడం చాలా చాలా కష్టం. చెప్పు. రైట్. యా అండ్ లైక్ అంటే లైక్ ఇఫ్ యూ థింక్ అబౌట్ ఇట్ అంటే నాకు యాక్టర్స్ లగ్జరీ అనిపిస్తుంది నాకు. లైక్ మనం ఎప్పుడు మన బ్రెయిన్స్లో ఉంటూ బతుకుతూ ఉంటాం కదా, మనం ఇంత ఆలోచించేసాము, ఇంత మంచి ఐడియా వచ్చింది, ఇవాళ ఇది ఏదో పని చేయాలంటే దీనికి మంచి ఈజీ వే వెతుక్కున్నా అది ఇది అని. బట్ గివెన్ అ క్యారెక్టర్ లైక్ శ్రీకాంత్, నవీన్కి ఒక స్పేస్ దొరుకుతుంది ఆయన ఎక్స్ప్లోర్ చేసుకోవడానికి, టు బీ డమ్. అంటే ఆయన డమ్ ఉండి మిగతా ప్రపంచాన్ని పట్టించుకోడు. అంటే హీస్ థింకింగ్ హౌ టు బీ డమ్ వైల్ ఈజ్ యాక్టింగ్, రైట్? అండ్ దట్ ఈస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ స్పేస్ టు. ఎందుకంటే నువ్వు ఎప్పుడు అట్లా ఆలోచించవు కదా, యాజ్ అ హ్యూమన్ బీయింగ్ నువ్వు ఎప్పుడు నేను డమ్ ఉండాలి అని ఆలోచించవు, నేను ఎప్పుడు స్మార్ట్ అవ్వాలి, బెటర్ అవ్వాలని ఆలోచిస్తూ ఉంటావు. బట్ ఆ స్పేస్ యాక్టింగ్ అనే కెరియర్ ప్రొవైడ్ చేస్తుంది వీళ్ళకి. ఇఫ్ మనం చూస్తే, సో నేను ఎందుకంటే అంటే మనం చూస్తే ప్రమోషన్స్లో ఉన్నప్పుడు అందరు అలానే బిహేవ్ చేస్తారు. నవీన్ క్యారెక్టర్లో ఉన్నట్టే ఉంటాడు బయట కూడా. అండ్ అనుదీప్ కేవి అందరికన్నా ఎక్కువ క్యారెక్టర్లో ఉంటాడు. అవును. He's still maintaining that character after 3 years. Yeah. ఇప్పుడు కూడా యా హీస్ ద బిగ్గెస్ట్ యాక్టర్ ఆఫ్ ద లాట్ ఇన్ గుడ్ వే. నేనేం ఇంకా అన్ని వేరేం ఆపోజించట్లేదు కానీ బట్ అండ్ ఇట్స్ వెరీ నువ్వు చెప్పిన పాయింట్ యాక్చువల్లీ ఐ థింక్ ఇట్స్ ద యాక్టర్స్ హై. వాళ్ళకి ఇచ్చే ఐ థింక్ మనం యాక్టర్లం కాదు మనకు తెలియదు కాబట్టి యాజ్ అన్ అవుట్ సైడర్స్ ఐ థింక్ దే ఆర్ చేసింగ్ దట్ హై ఆఫ్ బీయింగ్ ఇన్ సమ్వన్ ఎల్స్ షూస్ అండ్ ట్రైంగ్ టు నావిగేట్. ఓకే వీడు ఇప్పుడు ఎలా ఆలోచిస్తాడు, ఓకే ఈమె ఇప్పుడు ఎలా ఆలోచిస్తుంది. అది సైకోపాత్ ఉండొచ్చు, నైవ్ డమ్ పర్సన్ ఉండొచ్చు, వెరీ గుడ్ హార్టెడ్ సమరిటన్ కూడా అయి ఉండొచ్చు, ఎలా అయినా ఉండొచ్చు. అండ్ అండ్ గోయింగ్ బ్యాక్ టు ద పాయింట్, యాక్టింగ్ అనేది చాలా కష్టం అది ఆలోచిస్తున్నప్పుడు. అండ్ నువ్వు కన్విక్షన్ అన్న పాయింట్ కూడా దాని గురించి ఆలోచిస్తుండే. ఏంటంటే ఇప్పుడు ఇమాజిన్ ఇప్పుడు ఈ సినిమా షూట్ చేస్తున్నప్పుడు నువ్వు 2-3 షాట్లు తీసి అది జోడించి నువ్వు ఎడిట్లో చూసేంత వరకు ఆ జోక్ పేలదు. కానీ జోక్ పేలదు, వాళ్ళకి తెలియదు. సో షూట్ చేస్తున్నప్పుడు నీకు ఎంత అంటే డైరెక్టర్ అనుదీప్కి కానీ యాక్టర్స్కి కానీ వాళ్ళు స్క్రిప్ట్ స్క్రిప్ట్ చేసేసి దాన్ని ఎంత నమ్మి ఉండాలి. దాన్ని షూట్ చేసిన తర్వాతనే ఎడిట్ టేబుల్కి వచ్చేంత వరకు నీకు తెలియదు ఇఫ్ ఇట్ ఈస్ వర్కింగ్ ఆర్ నాట్. అగైన్ అండ్ వన్ మోర్ గ్రేట్ పాయింట్ ఈస్ దట్ అనుదీప్ ఎప్పుడు కూడా రథన్ స్కోర్ని వాడాడు జోక్ పేల్చడానికి. మాంటాజెస్ వస్తున్నప్పుడే 2-3 చోట్ల మాంటాజెస్ వస్తాయి, ఆ మాంటాజెస్లోనే ఆల్రెడీ జోక్స్ ఉంటాయి. కానీ అవి పక్కన పెట్టేసినా కూడా మాంటాజెస్ బయట స్కోర్ లేని చోట చాలా జోక్స్ ఉంటాయి అండ్ అవన్నీ మీమ్స్లో కూడా ఉన్నాయి ఇప్పుడు. సో దట్ ఈస్ ఆల్సో హ్యూజ్ థింగ్ వెర్ ఈస్ నాట్ యూజింగ్ మ్యూజిక్ టు ఎన్హాన్స్ హిస్ జోక్ బికాస్ జోక్ ఆల్రెడీ పండుతుంది. అండ్ ఇది ఆలోచిస్తున్నప్పుడు నాకు ఇంకో పాయింట్ ఏం లేదంటే, మనం వెన్ వీ టాక్ టు సాయి కిరణ్ ద డైరెక్టర్ ఆఫ్ మసూదా, ఆయన కూడా అన్నారు కదా షూట్ చేస్తున్నప్పుడు ఒక హారర్ ఫిల్మ్ షూట్ చేయాలంటే చాలా కష్టం. ఎందుకంటే మొత్తం డే లైట్లోనే ఎప్పుడో షూట్ చేస్తూ ఉంటారు. కలర్ గ్రేడింగ్ చేస్తే కానీ అండ్ సౌండ్ యాడ్ చేస్తే కానీ నీకు అక్కడ స్కేరీ షాట్ ఉంది, ఇక్కడ దయ్యం ఉంది అని మనం భయపడమని. సో ద సేమ్ కైండ్ ఆఫ్ కన్విక్షన్ ఐ థింక్ ఫిల్మ్ మేకింగ్ అన్నిట్లో దీని అవసరమేమో, కానీ ఆలోచిస్తుంటే అది అనిపించింది. అండ్ ఇందాక మీరు కామెడీ అన్నారు కదా, సో ఈ మూవీ నాకెందుకు చాలా నచ్చింది అంటే, ఐ మీన్ నేను చాలా సార్లు చూసాను. బికాస్ చాలా లైట్ మూవీ, అసలు కష్టాలు అలాంటివి ఏమి ఉండవు. అండ్ ఆనెస్ట్లీ స్పీకింగ్ వాళ్ళు మర్డర్ కేస్ పైన ఆల్మోస్ట్ జైలుకి వెళ్తారు కదా. సో అది యాక్చువల్లీ కొంచెం సీరియస్ సీన్, రైట్? దట్స్ అ సీరియస్ ఆఫెన్స్. కానీ అది కూడా కొంచెం కామెడీ వేలో చూపిస్తారు. నేరాలు ఘోరాలలో వీళ్ళ ముగ్గురిని ఒక ముగ్గురు యాక్టర్స్ ఉంటారు. యూనో వాళ్ళు అంతే షాక్లో ఉంటారు కానీ వాళ్ళు, బట్ అయినా కూడా దానికి కూడా కొంచెం కామెడీ ఉంటుంది. అండ్ బికాస్ వాళ్ళు సీరియస్గా తీసుకోరు అంతా. అండ్ యా, సో అది కూడా చాలా మంచిగా చూపించారు. సో సినిమా రన్ అవుతూ ఉన్న ప్రతి చోట కామెడీ ఉంటుంది. అండ్ నేరాల ఘోరాలు పే ఆఫ్ ఇస్ క్రేజీ బ్రో. అంటే లైక్ థియేటర్లో చూసినప్పుడు ఎప్పుడైతే వాడు ఫస్ట్ చూసి ఇట్లా ఫుల్ అజిటేట్ అయిపోతాడు కదా శేఖర్ అనేటోడు, అజిటేట్ అంటే వీడినా అంటే ఆనెస్ట్లీ ఇక్కడే వాడే బెటర్ అండ్ దెన్ దానికి పే ఆఫ్ ఉంటుంది. వాడు ఏదో షూట్ చేస్తుంటే వీడు ఇట్లా
లిటరలీ యాహ్! దట్ షాట్ ఇస్ లైక్ రంగస్థలం సినిమా గుర్తుంటే రంగస్థలం దట్ ఉరుక్కుంటూ ఫేమస్ షాట్ వస్తాడు. ఎగ్జాక్ట్లీ. సో అట్లాంటిది రెప్లికేట్ చేయడానికి ట్రై చేస్తారు. కొడవలి థియేటర్ పట్టుకొని ఎరప్టెడ్ ఉరుక్కుంటూ బ్రో. ఐ వస్తాడు. ఐ వివిడ్లీ రిమెంబర్. నాకు చాలా క్లియర్గా గుర్తుంది. వాడు ఇట్లా పరిగెత్తుకుంటూ వచ్చినప్పుడు నేను ఇట్లుంటారా ఇట్లుంటారా అన్నప్పుడు ఎరప్ట్ అయింది థియేటర్ లైక్ ఫర్ దట్ పర్టికులర్ సీన్. అంటే యాహ్! వీడు ఇది కూడా ఇంకా పట్టించుకుంటున్నాడా అనేసి. యాహ్! ఎగ్జాక్ట్‌లీ. బికాజ్ వాళ్ళ క్యారెక్టర్స్ అదే కొంచెం డమ్ పీపుల్ కదా! సో వాళ్ళు కొంచెము రైట్. యాహ్! కొంచెం ఇన్నోసెంట్ క్యారెక్టర్స్. యాహ్! అండ్ అండ్ అంటే నార్కో టెస్ట్ చేస్తారు. అది కూడా చాలా సీరియస్ థింగ్. దాంట్లో కూడా ఆనెస్ట్‌లీ అసలు కామెడీ ఉంది. ఆనెస్ట్‌లీ నాకేం ఎక్కలేదు సార్. యాహ్! అరే అసలు దీనికంటే రాహుల్ ఎక్కువ డోస్ క్రేజీ ఇస్తే మ్యాన్. కొమ్మలకు పోతారు సార్ అంటాడు. రాహుల్ ఇవన్నీ రామకృష్ణ ఎంత సార్ 2 ఫుల్ బాటిల్ మీద 4 బీర్లు తాగుతా నేను అంటాడు. యాహ్! సో సో గుడ్. అంటే సో ద జాతిరత్నాలు గొప్పతనం ఎక్కడొస్తుంది అంటే ఇప్పుడు శాండీ అన్నట్టు ఒంబి బుష్ సినిమా గురించి చెప్పిండు. నేను ఒంబి బుష్ సినిమా 3-4 రోజుల కింద చూసిన అనమాట. అవును మా నిజమా? మా కజిన్స్తో ఉన్నప్పుడు. అయితే థియేటర్లో చూసిన. అంటే నాకు అంత గొప్పగా నచ్చలేదు సినిమా. అంటే లైక్ ఓకే లైక్ ఇట్స్ డీసెంట్. డీసెంట్ ఎందుకు అంటున్నా అంటే అండ్ ఆ సినిమా ఏదైతే ప్రయత్నిస్తుందో సేమ్ జాతిరత్నాలులో ముగ్గురు ఉంటారు. సో డమ్గా చూపించాలి. డమ్గా చూపించిన తర్వాత వాళ్ళపైన ఒక కామెడీ ట్రాక్ రన్ చేస్తూ మన కథ ఆ సినిమాలో కథ ఏదైతే ఉంటుందో ఆ కథని నడిపిస్తూ తీసుకెళ్ళాలి. ఒక కంక్లూషన్కి తీసుకెళ్ళిపోవాలి. అదే ఆ సినిమా కూడా చేస్తుంది. జాతిరత్నాలు కూడా సిమిలర్ అదే చేస్తుంది. కానీ జాతిరత్నాలు కన్విక్షన్తో అంటే ఎక్కడ కూడా ఫర్ గ్రాంటెడ్ తీసుకోదన్నమాట వాళ్ళు అది చెప్తున్న విషయాన్ని. కానీ ఓం బిం బుష్తో నా ప్రాబ్లం ఏంటి అంటే అంటే ఇట్స్ లైక్ వైట్ నాయిస్ సినిమా. సో సినిమా షుడ్ నెవర్ బి వైట్ నాయిస్. సినిమా సపోజ్ నువ్వు దాన్ని ఇదర్ యాక్టివ్లీ కన్జ్యూమ్ చేయాలి లేదా కన్జ్యూమే చేయకూడదు. ఆర్ ఒకసారి కన్జ్యూమ్ చేసిన తర్వాత మళ్ళీ నువ్వు రీవాచ్ చేస్తున్నావు అంటే అప్పుడు నీకు అది వైట్ నాయిస్ అవ్వాలి. సో వైట్ నాయిస్ అంటే ఏంటో తెలియని వాళ్ళు చెప్తాను. వైట్ నాయిస్ ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము చెప్తున్న విషయాలు దిస్ పాడ్కాస్ట్ దట్ యూఆర్ లిసనింగ్ టు ఆర్ ఎనీ మ్యూజిక్ దట్ యూ వుడ్ లిసన్ టు మీరు పనిచేస్తున్నప్పుడు కానీ చదువుకుంటున్నప్పుడు కానీ దట్ ఈస్ వైట్ నాయిస్. ఏదో వెనుక బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ ఉంటుంది. కానీ మీరు యాక్టివ్గా మీ శ్రద్ధ పెట్టి వేరే ఏదో పని చేస్తున్నారు, రాసుకుంటున్నారు, చదువుకుంటున్నారు, భాషలు దుమ్ముతున్నారు, ఏదో చేస్తున్నారు. సో ద థింగ్ దట్ ఈస్ రన్నింగ్ బిహైండ్ ఈస్ కాల్డ్ వైట్ నాయిస్. సినిమా షుడ్ నెవర్ బి వైట్ నాయిస్. ఇది నా పర్సనల్ గ్రైప్. నా వాట్ ఎవర్ ఏదైనా అనుకోవచ్చు. ఇప్పుడు వస్తున్న సినిమాలు అలా తయారవుతున్నాయి. ఎందుకంటే నేను మా నాన్న అమ్మ వాళ్ళ ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా థియేటర్లోకి వెళ్ళడం మానేసినారు, విచ్ ఇస్ సాడ్లీ ద కేస్ విత్ లాట్ ఆఫ్ పీపుల్ పోస్ట్ కోవిడ్. యాహ్! సో వాళ్ళు కష్టపడి సినిమాకి వెళ్ళి చూసినా కూడా విచ్ ఇస్ ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరు కారంకి వెళ్ళినారు, ఓకేలా పర్వాలేదు అన్నట్టు అన్నారు. వాళ్ళు ఎందుకు అలా అన్నారని నాకేమనిపిస్తుంది అంటే దే హ్యావ్ బీన్ వాచింగ్ లాట్ ఆఫ్ ఓటీటీ ఫిల్మ్స్. సినిమాలో వాళ్ళ కంఫర్ట్లో కుర్చీలో కూర్చొని సినిమా చూస్తున్నప్పుడు టీవీలో అది వైట్ నాయిస్ అయిపోయి అంటే ఏది వచ్చినా కూడా సర్లే పర్వాలేదులే అన్నట్టు ఈ పర్వాలేదు అనే జానర్ కిందికి వచ్చే సినిమాలు, వన్ టైం వాచ్ అనే జానర్ కిందికి వచ్చే సినిమాలన్నీ హ్యావ్ బికమ్ లో ఎఫర్ట్. అంటే అది ఎంత లో ఎఫర్ట్ ఉందంటే ఎవరైతే చేస్తున్నారో చూసే వాళ్ళు కూడా ఆ సర్లే పర్వాలేదురా ఉంది కదా అంటే ఓ 3 గంటలు టైంపాస్ అయిపోయింది కదా. ఎందుకంటే దే ఆర్ నాట్ యాక్టివ్లీ అంటే మీరు ఇప్పుడు ఏదైతే జాతిరత్నాల కోసం వాడినారో నేను ఆ వర్డ్ మాత్రం తీసుకుంటున్నాను. ఇట్స్ నాట్ అన్ అటాక్ ఆన్ జాతిరత్నాలు ఆర్ యూ దట్ ఇట్ ఈస్ లైట్ ఆన్ ద హెడ్. ఓకే ఇట్ ఈస్ లైట్ ఆన్ ద హెడ్ అగైన్, బట్ ఇట్ షుడ్ బి అంటే కన్విన్సింగ్ అంటే కన్విక్షన్ ఉండాలి కదా వాళ్ళు చెప్పాలనుకుంటున్న విషయంలో. జాతిరత్నాలు ఏదో చెప్తుందో అది కన్విక్షన్ ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా సేమ్ టెంపో వారి క్యారెక్టర్ పరిధిలోనే ఉంటుంది, కథ పరిధిలోనే ఉంటుంది. జోగిపేట నుంచి మొదలైన వాళ్ళు జోగిపేట నుంచి వచ్చి పడతారు, వాళ్ళకు ఆర్క్ ఉంటుంది. దాని గురించి మళ్ళీ డిస్కస్ చేద్దాం, వాళ్ళు ఎక్కడ స్టార్ట్ అవుతారు ఎక్కడ అని. దట్ ఈస్ జాతిరత్నాలు. బట్ టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ఓం బిం బుష్, ఇఫ్ యూ హవ్ సీన్ ద ఫిల్మ్ యుల్ నో. ఆర్ టేక్ ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరు కారం ఆర్ in any other low effort low stake film that has come recently like అది వైట్ నాయిస్ అయిపోతుంది. ఎందుకంటే అండ్ ఇది మరి నేను కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చేయలేకపోతున్నా నాకు అర్థం కావట్లేదు. కానీ బట్ దిస్ ఇస్ లైక్ మై థింగ్. ఇప్పుడు మా నాన్న వాళ్ళ అమ్మ వాళ్ళు ఈవెన్చువల్లీ దిల్ స్టాప్ కమింగ్ టు థియేటర్స్. వాళ్ళు ఇప్పుడు ఓటీటీలోనే చూస్తారు. మనలాంటి వాళ్ళు కూడా మన ఏజ్ బ్రాకెట్లో ఉన్న వాళ్ళు కూడా ఇంకా సినిమాలు చూడడం అనేసి వెళ్ళకపోతే
అది ఇంకా రెవెన్యూ జనరేట్ చేయదు. అండ్ ఒక ఓటీటీ థియేటర్ మోడల్ జస్ట్ ఓటీటీ మోడల్ అయిపోతుంది మీ ఫ్యూచర్లో. అంటే నేను ఐఎమ్ టాకింగ్ అబౌట్ వెరీ ఎగ్జాజరేటింగ్ ఎగ్జాంపుల్, బట్ అగైన్ ఇట్ కుడ్ హ్యాపెన్. ఐ డోంట్ నో, బట్ ద హోల్ పాయింట్ ఇస్ దేర్ ఇస్ నో కన్విక్షన్. రైట్. సో సింపుల్. అవతార్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ కదా. అవతార్ ఏదో చెప్పాలనుకుంటుంది, బట్ అట్ ది ఎండ్ నీకు ఒక చిన్న పిల్లాడు, ఒక 10-year-old కిడ్ వెళ్ళి ఎంజాయ్ చేస్తాడు ఆ విజువల్స్ని, అక్కడ జరుగుతున్న ఈవెంట్స్ని అని. ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ ప్యూర్ కన్విక్షన్. అక్కడ చెప్పాలనుకుంటుంది క్రోనీ క్యాపిటలిజం ఎక్సెట్రా ఎక్సెట్రా. అసలు అది నేను లాస్ట్ ఇయర్ అవతార్ 2 రిలీజ్ అయినప్పుడు అవతార్ 1 మళ్ళీ ఆలోచిస్తుంటే నేను ఒక ఆర్టికల్ చదివి నేను రియలైజ్ అయ్యా. అప్పటి వరకు నేను అలా ఆలోచించలేదు కూడా. ఈవెన్ దో మళ్ళీ చూస్తుంటే అలా ఆలోచించేవాడినేమో కానీ, బట్ నా 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 లివ్ ఇన్ మెమరీ అంటే నాకు చిన్నప్పుడు చూసిన తర్వాత అవతార్ నేను 2 సార్లు థియేటర్లో చూసాను. అండ్ అవతార్ ప్రసాద్లో 100 days ఆడింది. 100th డేకి టికెట్లు దొరకలేదు ప్రసాద్లో, బికాజ్ అప్పుడు ఐమాక్స్ ఉండేది. ఇంకా అంత క్రేజ్ ఉండే. అండ్ 100 days కదా, 1 year ఆడింది అవతార్. హైదరాబాద్ ప్రసాద్లో 1 year ఆడింది, కరెక్ట్. అండ్ పీపుల్ వెంట్ లైక్, మేము కిడ్స్ మా నాన్నని ఇట్లా నువ్వు టికెట్స్ తే ఏదైనా చేసి అది అని చెప్పి మేము మా నాన్నని సతాయించి తీసుకెళ్ళాం. బట్ దాని కింద సబ్ టెక్స్ట్ ఉందా, వాడి ఇంకా లేయర్ ఉందా, ఇట్ డజంట్ మ్యాటర్ ఎట్ ది ఎండ్. ఇట్ షుడెంట్ మ్యాటర్. లైక్ ఫర్ జాతిరత్నాలు, వాట్ ఎవర్ వీ స్పోక్ టిల్ నౌ, మేము అసలు కింద లేయర్ గురించి మాట్లాడలేదు. బట్ అదంతా లేకుండా ద ఫిలిం ఇస్ స్టిల్ వెరీ వెరీ గుడ్. నేను ఎంటర్టైన్ చేస్తుంది, నేను ఎంగేజ్ చేసి పెడుతుంది. అండ్ ఊహా గారు అన్నట్టు ఈ సినిమా వైట్ నాయిస్ కింద కూడా బాగా పనిచేస్తుంది యాక్చువల్లీ చెప్పాలంటే. అంటే నువ్వు చూసుకుని, అంటే నీకు ఇవాళ రోజు బాగాలేదు అంటే ఇప్పుడు మనం కొడతాం కదా బ్రహ్మానందం కామెడీ సీన్స్ లాగా, ఎగ్జాక్ట్లీ జాతిరత్నాలు కామెడీ సీన్స్ అని కొట్టి చూసుకోవచ్చు నువ్వు. దట్ ఈస్ ద ఇంపాక్ట్ దిస్ మూవీ హస్. జాతిరత్నాలు మొత్తం మూవీ చూసుకోవచ్చు కామెడీ సీన్స్ ఎగ్జాక్ట్లీ. ట్రూ, టోటలీ. అంటే టు వర్క్ ఇన్ బోత్ వేస్ ఈజ్ ఆల్సో స్పీకింగ్ లాట్ అబౌట్ ద ఫిల్మ్. ఎగ్జాక్ట్లీ. అది ఇలా పనిచేస్తుంది, అలా పనిచేస్తుంది. నువ్వు విడివిడిగా 2-3 సన్నివేశాలు చూసినా నీకు నవ్వేసుకుంటూ ఓకే నీ మూడ్ బాగుంది, మూడ్ సెట్ అయిపోయింది అనుకుంటే వెళ్ళి పని చేసుకుంటావేమో, లేదా మొత్తం కూర్చొని సినిమా చూస్తావేమో. నువ్వు సినిమా చూసేసి అరే మర్చిపోయినా పర్లేదు, కానీ సినిమా చూసి ఆలోచించాలన్నా ఆలోచించగలుగుతావు. రైట్. అలా ఉంటే నాకు ఏం ప్రాబ్లం లేదు, విచ్ ఇస్ ఎగ్జాక్ట్లీ వై జాతిరత్నాలు ఈస్ వెరీ బ్యూటిఫుల్. బట్ ద ప్రాబ్లమ్ కన్స్ వెన్ దెర్ ఇస్ నో ఎఫర్ట్ ఇంటూ, అంటే ఒక కథ రాయాలి ఆర్ కథ చెప్పాలి అన్న చోటే ప్రాబ్లమ్స్ వస్తాయి కదా. రైట్. యా. ఓకే, సో మనం కొంచెం ఆ సీరియస్ స్టఫ్ కొద్దాము. ఇఫ్ దెర్ ఆర్ ఎనీ పాయింట్స్ ఆన్ ద లైటర్ నోట్ వీ విల్ ఎండ్ ఇట్ హియర్. ఎంటర్టైన్ అంటే ఇక్కడ చెప్పిద్దాం, మరి తర్వాత వచ్చిన ఇట్స్ ఫైన్. బట్ యా, ఐ థింక్ వీ కెన్ go into the layers, whoever, if you have anything. Yeah, sure. No. ఓకే, సో నేను ఎందుకు అది ముందు చెప్పా అంటే, ఇప్పుడు నేను కొంచెం ఒక మోనోలాగ్ ఇస్తాను అని నాకు తెలుసు కాబట్టి. Go ahead. You have my permission. ద ఫండమెంటల్ ఇష్యూ ఏదైతే సినిమా డీల్ చేస్తుందో అది అన్ఎంప్లాయ్మెంట్. అండ్ అది ఎక్కడ కొట్టినట్టు ఎప్పుడు బయటికి. అండ్ అన్ఎంప్లాయ్మెంట్ ఒకటి ఏదైతే ఈ సోషల్ స్టేటస్ గేమ్ ఉంటుందో, విలేజ్ టు, అంటే సోషల్ స్టేటస్ కాదు, సోషల్ స్టేటస్ గేమ్ ఇస్ సీన్ త్రూ ద మూవీ. ఇప్పుడు వాడు నేరాలు గోరాలు చూసిన తర్వాత వాడికి ఎందుకు అట్లా అనిపించింది అంటే, నన్ను సొసైటీలో నేను ఇంత దరిద్రంగా లేను, ఇంకా బెటర్ ఉన్నా అని అనుకుంటున్నాడు కాబట్టి, రైట్. అది ఉంది ఎటు. బట్ దిస్ సిటీకి వస్తే బాగా బతుకుతాం, సిటీకి వస్తే బాగుపోతాం, దిస్ నోషన్ ఆఫ్ వాట్ ఎవర్ క్యాపిటలిజం ట్రైస్ టు బ్రింగ్ ఇన్ టు దర్ సొసైటీ, అది చూపించడానికి ట్రై చేస్తూ ఉంటాడు. చెప్పు. సో బట్ ఫండమెంటల్ ప్రాబ్లమ్ ఏంటి ఇవాళ, లైక్ ఇన్ ఇండియా ద ఫండమెంటల్ ప్రాబ్లమ్ దట్ ద కంట్రీ ఈస్ గోయింగ్ త్రూ ఇస్ ఇట్ హ్యాస్ అ లార్జ్ యూత్, అంటే లైక్ 25 అండర్ 25 అండర్ ఇట్స్ అరౌండ్ 20-30 crores పాపులేషన్, ఆర్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఇంకా ఎక్కువ. అండ్ ఎంప్లాయ్మెంట్ రేట్ ఇస్ నాట్ యాజ్ సచ్, అండ్ చాలామంది ఆర్ అన్ఎంప్లాయ్డ్. సో దీన్ని ఎట్లా హ్యాండిల్ చేస్తాడు అనుదీప్ కేవి? 3 క్యారెక్టర్స్ తీసుకుంటాడు. 2 క్యారెక్టర్స్కి ఎంతో కొంత స్కిల్ ఉంటుంది, ఒక క్యారెక్టర్కి అసలు స్కిల్లే ఉండదు. వాడు ఏం చేయడు, వాడు తాయి పడిపోతూ ఉంటాడు లిటరల్. దట్ ఈస్ రాహుల్ రామకృష్ణస్ క్యారెక్టర్. అంటే వాడికి లైఫ్లో ఇది అవుదాము, ఇది చేద్దాము, ఈ స్కిల్ ఉంది, అది ఏమీ ఉండదు. వాడు సిస్టంలో పుట్టాడు. వాడు పుట్టిన తర్వాత ఫర్ సమ్ రీజన్ ఆ రీజన్ అయితే ఈ సినిమాలో ఎక్స్ప్లోర్ చేయరు, బట్ ఆ రీజన్ మనం కూడా ఎక్స్ప్లోర్ చేయొద్దు, బికాస్ దట్ విల్ బికమ్ వెరీ బిగ్. వాడికి ఏం ఎక్స్పోజర్ ఉండదు, అండ్ వాడికి ఎక్స్పోజర్ ఉండదు లైఫ్ మీద, వాడికి ఇది చేయాలనే అంబిషన్ కూడా ఉండదు, వాడికి జస్ట్ తాగాలని ఒకటే ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఏ ప్రాబ్లమ్, ఎస్పెషల్లీ తెలంగాణలో ఆల్కహాలిజం ఇస్ అ ప్రాబ్లమ్. తాగడం, పడుకోవడం,
పీపుల్ ఆర్ లేజీ ఆల్సో. అంటే లైక్ దే గెట్ యూస్డ్ ఇట్. పొద్దున్న లేస్తారు, ఏదో చిన్న పనులు చేసుకుంటారు, తాగుతారు, పడుకుంటారు, మళ్ళీ లేస్తారు. దట్ ఈస్ అ సైకిల్ దట్ లాట్ ఆఫ్ పీపుల్ గో త్రూ. అండ్ ఇంకొకటి చూపిస్తారు, తాగుతాడు బట్ ఆల్సో లవ్ ఫెయిల్యూర్ లాగా చూపిస్తాడు. ఎప్పుడు చూసినా హార్ట్ షేప్ కరెక్ట్. హార్ట్ that is the sugar coating Anudeep does for every తాగు character. తాగుతాడు బికాస్ ఆఫ్ లవ్ ఫెయిల్యూర్ అన్నట్టు. సో అంటే వాడి పాయింట్ తాగడం. Yes, yes, వాడు లవ్ yes. ఫెయిల్యూర్ అని చెప్పి వాడే ఇప్పుడు ఆ అమ్మాయి అది చూపిస్తాడు ఆ సీన్. ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తాడు, నాకు ఇష్టం లేదా అవును. ఇష్టం లేదా అని చెప్పి వెళ్ళిపోతాడు. బట్ ఆ అమ్మాయి చెప్తుండేది నువ్వు నాకు ఇష్టం, ఆగు ఆగు అని. బట్ వాడు వినాలనుకోలేదు. సో హిస్ పాయింటర్స్ తాగడం. సో దట్ ఈస్ హౌ రాహుల్ రామకృష్ణ ఆయన క్యారెక్టర్తో చెప్పాలనుకుంది ఏంటి అంటే, కొంతమంది లైక్ లాట్ ఆఫ్ పీపుల్, దానికి మనం స్ట్రాటజీస్ వేయలేము. బట్ దిస్ ఈస్ ద క్రిటిసిజం విత్ స్కీమ్స్ లైక్ రైతు బంధు అండ్ ఆల్, వేర్ ఫార్మర్స్కి డబ్బులు ఇచ్చేస్తారు వాళ్ళు పర్ ఏకర్, లైక్ పెస్టిసైడ్స్ కొనుక్కోవడం వాట్ ఎవర్. బట్ ద ఫ్లిప్ సైడ్ ఏంటి అంటే, ఫార్మర్స్ ఆ ఉన్న పొలాన్ని కౌలుకి ఇచ్చేసి దీస్ ఫార్మర్స్ డోంట్ డూ ఎనీథింగ్. సో దీస్ ఫార్మర్స్ ఆర్ నాట్ యాడింగ్ ఎనీ ఎకనామిక్ యాక్టివిటీ, వీళ్ళు జస్ట్ ఐడియల్ ఉంటున్నారు. సో దట్ ఈస్ ద క్రిటిసిజం లైక్ ద సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ హ్యావ్. అండ్ వాళ్ళు పని చేయకుండా ఏం చేస్తారో తాగి పడుకుంటారు. దట్ ఈస్ ద చైన్ రియాక్షన్ ఆఫ్ ఇట్. కమింగ్ టు ప్రియదర్శి. ప్రియదర్శికి ఏంటి, ఆయన కుకింగ్ ఇష్టం. బేసిక్గా రైస్ అని చెప్తాడు, కానీ రైస్ ఇస్ బికాస్ ఇందాక పృథ్వీ విచ్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్. బట్ ఆ స్పేస్లో ఏదో ఒకటి చేయాలనుకుంటాడు. అండ్ అసలు ఏ ఎక్స్టెంట్ వరకు వెళ్తాడంటే, అందుకేవి ఆ సలీం ఫేకుని తెస్తాడు మధ్యలో. అంటే ఎంత బిలీవ్ చేస్తాడంటే అతని ఐడియాని. సలీం ఫేకుని తెచ్చి ఇవాంకా ట్రంప్ నాకు మెసేజ్ చేసింది, ఎప్పుడు వస్తావు అది ఇది అని అంటాడు. అండ్ ఆ కన్విక్షన్ ఈజ్ వాట్ డ్రైవ్స్ ద ఫిలిం. బట్ వాడికి ఒక స్కిల్ ఉంది బై, అంటే వాడు వండగలుగుతాడు. దాన్ని కామెడీగా చేస్తారు ఆబ్వియస్గా, నేను కర్రీస్ తెచ్చుకుంటా, రైస్ పెడతా కర్రీస్ తెచ్చుకుంటా అని చెప్పి. బట్ నువ్వు చూస్తే వాడికి ఆ స్కిల్, వాడు ఆ సలీం ఫేకు వాళ్ళు ఏదైతే చేస్తుంటారో వాడు అక్కడ రికగ్నైజ్ చేస్తాడు. ఓ వీడు ఈ టైప్ ఆఫ్ రైస్, ఇన్ని టైప్స్ ఆఫ్ రైస్ చేస్తారు, నాకు ఇది అర్థమవుతుంది. సో ఈ స్కిల్ నేను ఇక్కడ ఉండి నేను పైసలు సంపాదించాను, వాడు రియలైజేషన్ వాడికి ఒక్కడ వస్తుంది. అది ఒకటే షార్ట్లో చూపిస్తాడు, బట్ దట్ ఈస్ ద రియలైజేషన్. అంటే ఈ స్కిల్ ఉంటే ఇది వస్తుంది అని. సిమిలర్లీ శ్రీకాంత్ కూడా ఒక స్కిల్ ఉంటుంది. వాడు అంటే ఏమంటారు, లో స్కేల్ ఫ్యాషన్ డిజైనర్ అనుకోవచ్చు వాడిని ఆ ఊర్లో. ఎందుకంటే ఏ ఆడవాళ్ళ ఇంట్లో ఈవెంట్ అయినా వాడిని పిలుస్తూ ఉంటారు, రైట్? దట్ ఈస్ ఎ స్కిల్. బట్ వాడికి ఈ స్కిల్ ఉందని ముందు నుంచి తెలుసు. బట్ వాడు నామోషి ఫీల్ అవుతూ ఉంటాడు. ఎందుకు నామోషి ఫీల్ అవుతూ ఉంటాడు? నేనేంటి, అమ్మాయిలకి మ్యాచింగ్ ఏంటి అని అనుకుంటుంటాడు. హీ డజంట్ సీ ద వాల్యూ. అంటే లైక్ దాని నుంచి జనరేట్ అయ్యే డబ్బులు చూడు వాడు. సొసైటీలో నా స్టేటస్ ఏంటి అని చూస్తాడు. అండ్ ఆ స్టేటస్ ఎవరు చెప్తుంది? సొసైటీ చెప్తుంది. సొసైటీ ఏం చెప్తుంది? ఆ ప్రదీప్ అనేవాడు ఎవడైతే ఉన్నాడో వాడు హైదరాబాద్లో పని చేస్తున్నాడు అంటే చాలు, ద స్టేటస్ హీ హాజ్ ఆల్రెడీ హైయర్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ ఎవర్ జాబ్ ఈజ్ డూయింగ్. ఇప్పుడు వాడు అక్కడ కూర్చుని ఫ్లోర్ మేనేజర్ అని చెప్తాడు, బట్ ఈజ్ ఆర్గనైజింగ్ పీపుల్ ఆన్ ద ఫ్లోర్. అంటే వాళ్ళు హౌస్ హోల్డ్ వర్క్ చేసుకోవడానికి ఈజ్ ఆర్గనైజింగ్ పీపుల్. దానికన్నా అంటే కంపేరిటివ్లీ ఇన్ టుడేస్, అంటే బికాస్ డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఈజ్ వెరీ బ్యాడ్ ఇన్ ఇండియా, అదే మెట్రిక్తో మాట్లాడితే వాడు చేసే పని కన్నా లేదు, అదే సో వాడు చేసే పని కన్నా శ్రీకాంత్ వాట్ ఎవర్ ఆ మ్యాచింగ్ సెంటర్ ఈజ్ మచ్ బెటర్, రైట్? బట్ వాడికి అది కనబడదు. సో దిస్ చైన్ రియాక్షన్ ఎస్పెషల్లీ ఇన్ తెలుగు స్టేట్స్, మనం పీపుల్ మూవ్ ఫ్రమ్ విలేజెస్ టు హైదరాబాద్, బట్ రైట్ నౌ పీపుల్ ఆర్ మూవింగ్ ఫ్రమ్ విలేజెస్ టు అమెరికా. అది వేరే విషయం అనుకో. బట్ ద చైన్ రియాక్షన్ ఈజ్ ఆల్వేస్ దేర్. ఇప్పుడు ఇండియా నుంచి యూఎస్కి మూవ్ అయిన వాళ్ళు మ్యాక్సిమం స్టేట్ పాపులేషన్ ఎక్కడి నుంచి మూవ్ అయ్యారంటే తెలుగు స్టేట్స్ నుంచి మూవ్ అయ్యారు. ఎందుకు మూవ్ అవుతున్నారు? అండ్ స్టేటస్ గేమ్ ఈజ్ వన్ ఆఫ్ ద థింగ్స్. అండ్ ది ఇంకోటి ఏంటి అంటే, లాట్ ఆఫ్ పీపుల్ హైదరాబాద్లో కానీ అండ్ పొలం పనులు చేసే వాళ్ళు కానీ లాట్ ఆఫ్ పీపుల్ సే దట్ తెలుగు వాళ్ళు అంటే లైక్ ఇప్పుడు పని చేయడానికి జనాలు దొరకట్లేదు. వాడు ఒకవేళ జనాలు దొరికినా వాడు యూపీ బీహార్ నుంచే వస్తున్నాడు అని అంటారు. ఎందుకు? మనం చేయాలనుకోవట్లేదు ఇట్లాంటి పనులు, రైట్? అండ్ ఇప్పుడు కౌలుకి ఇచ్చిన వాళ్ళ తర్వాత ఆ కౌలు ఎవరైతే ఫార్మర్స్ వచ్చి పని చేస్తున్నారో లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ కమింగ్ ఫ్రమ్ యూపీ బీహార్. వాళ్ళకి అక్కడ వర్క్ లేక, వాళ్ళకి తిండి లేక, వాళ్ళ ఫ్యామిలీస్ని వదిలేసి దే కమ్ వర్క్ ఫర్ 10 months. వాళ్ళ ఫెస్టివల్ టైం 2 months దే గో బ్యాక్. 2 months ఉంటారు అక్కడ, ఫ్యామిలీతో 2 months ఉంటారు, మిగతా 10 months ఇక్కడే ఉంటారు. లైక్ దే లివ్ లైక్ ఎ బ్యాచిలర్ ఓన్లీ. అవును. సో లిటరలీ నువ్వు ఏవైతే హౌస్ హోల్డ్ వర్క్ చేస్తావు అనుకుంటావో అవి సస్టైన్ అవ్వలేవు ఇఫ్ వాళ్ళు లేకపోతే ప్రస్తుతానికి. ఇవాళ దట్ ఈస్ ఇప్పుడు ఈ ట్రెండ్ ఏపీ, తెలంగాణ, తమిళనాడులో ఉంది, కేరళలో కూడా ఉంది. బట్ లాస్ట్లీ యూ సీ దిస్ మైగ్రేషన్ కాన్సెప్ట్, అంటే ఇక్కడ నుంచి యూఎస్కి వెళ్ళిపోవడం అనేది యూ సీ దిస్ ఇన్ ఏపీ, తెలంగాణ.
అండ్ అది చూపించడానికి ట్రై చేస్తాడు. ఇంకో డైలాగ్ కూడా ఉంటుంది, జోగిపేట నుంచి హైదరాబాద్ వస్తారు, హైదరాబాద్ నుంచి యూఎస్ పోతారు. సో యూఎస్ తర్వాత ఇక మూనేనా అంటాడు. సరే స్ట్రక్ అవుతున్నావు మధ్యలో. ఇప్పుడు ఐమ్ బ్యాక్. ఐ థింక్ యూర్ బ్యాక్. స్టేబుల్ అయిందా ఇంటర్నెట్ ప్రాబ్లమా? ఐ డోంట్ నో. ఓకే, యా గో ఆన్. సో ఇప్పుడు దీని సొల్యూషన్ ఏంటి కూడా యాక్చువల్లీ సినిమాలో చెప్తాడు అనుదీప్ కేవి. ఏంటి సొల్యూషన్ అంటే యూ హ్యావ్ టు గెట్ స్కిల్ బేస్డ్ జాబ్స్ అని చెప్తాడు. ఎలా? సేమ్ ఈ ఇద్దరు క్యారెక్టర్సే, ఒకటి నవీన్ క్యారెక్టర్, ఇంకొకటి ప్రియదర్శి క్యారెక్టర్. వీళ్ళకి ఏదో ఒక స్కిల్ ఉంది, అండ్ ఆ స్కిల్తో నువ్వు మైగ్రేట్ అంటే ఇప్పుడు హైదరాబాద్కి వెళ్తే నీకు సాఫ్ట్వేర్ జాబ్ వస్తేనే డబ్బులు వస్తాయి, ఆర్ ఫార్మాలో చేస్తేనే డబ్బులు వస్తాయి, లేకపోతే డబ్బులు రావు. నువ్వు బయట నుంచి వస్తున్నావు అంటే ఈ 2 జాబ్లే చేయాలి. సమ్ జాబ్ అంటే లైక్ మేజర్లీ ఈ 2 జాబులు చేస్తేనే వస్తాయి. బట్ నీ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎక్కడ నీకు ఈ స్కిల్ నేర్పించట్లేదు. నీ ఎడ్యుకేషన్ సిస్టమ్ అది కంటిన్యూస్గా చెప్తూనే ఉంటాడు, నేను బీటెక్ చేసినా నాకు ఏం వస్తలేదు. వాడికి బీటెక్ చేసినా వాడికి లైక్ వాట్ ఈస్ ద ఇష్యూస్ ఈస్ ట్యాక్లింగ్ అని జీన్స్ ప్యాంట్ ఎవరు తీసుకొచ్చింది హైదరాబాద్కి. అండ్ ఈ సినిమా ఏం పురాతన కాలంలో అయితే లేదు, వాళ్ళకి స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి, ఇంటర్నెట్ చేతిలో ఉంది, అన్నీ చూపిస్తాడు. అది కూడా ఇట్ డజంట్ మ్యాటర్, దిస్ పీపుల్ ఆర్ నాట్ రెడీ టు లెర్న్ బికాస్ ద ఎకో సిస్టమ్ అరౌండ్ దెమ్ ఇస్ లైక్ దాట్. వాళ్ళు అలానే ఉందాం అనుకుంటున్నారు, బట్ ఆ ఆస్పిరేషన్ ఉంది వాళ్ళకి, హైదరాబాద్కి వచ్చేస్తే మారిపోతుంది, నా సీన్ అంతా మారిపోతుంది అని. అండ్ ఐ థింక్ అనుదీప్ కేవి డజంట్ బిలీవ్ ఇన్ దిస్ లైక్ సూపర్ బిగ్ సిటీస్. లోకల్ ఎకానమీస్ నమ్ముతాడు అనుకుంటా ఆయన. అంటే ఇప్పుడు యువర్ విలేజ్ షుడ్ బి యువర్ ఎంటైర్ ఎకానమీ అండ్ మల్టిపుల్ ఆఫ్ దీస్ విలేజెస్ విల్ బికమ్ షుడ్ బి యువర్ ఎకానమీ. అట్లా కాకుండా ఇప్పుడు వాట్ ఈస్ హ్యాపెనింగ్, ఇప్పుడు తెలంగాణలో బిగ్గెస్ట్ ఎకానమీ అంటే ఇట్స్ హైదరాబాద్, కర్ణాటకలో ఇట్స్ బెంగళూరు. సో ఇవి పెద్ద సిటీస్ అయిపోతున్నాయి, అండ్ దీస్ ఆర్ బికమింగ్ అంటే క్లస్టర్ ఫక్ అయిపోతున్నాయి. లైక్ పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు మూవ్ ఈజీలీ, ట్రాఫిక్ చాలా పెరిగిపోతుంది. సేమ్ విత్ గుర్గావ్, సేమ్ విత్ బాంబే, యువర్ రెంట్స్ గో అప్. అండ్ ఆఫ్టర్ ఎ పాయింట్ పోలీస్ వాళ్ళు ఎన్ని ఫ్లైఓవర్స్ చేసినా it doesn't matter, you are not able to handle the number of vehicles that are on road. So I don't think I think Anudeep doesn't believe in this idea. Village అనేది ఒక సెల్ఫ్ సస్టైనింగ్ ఎకోసిస్టమ్ అయి ఉండాలి, అండ్ ఆ ఎకోసిస్టమ్ దాన్ని అది సెల్ఫ్ సస్టైనింగ్ చేసుకుంటే అది ఎకనామికలీ కంట్రీకి బూస్ట్ ఇస్తుంది. అండ్ ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు డూ దాట్, నీ కంట్రీ ఆల్రెడీ బాగుపడిపోయినట్టే. బికాస్ ఈచ్ విలేజ్ ఆఫ్ యోర్స్ హ్యాస్ సమ్ నీష్ విచ్ వాజ్ ది ఎర్లియర్ సిస్టమ్. అంటే ఇప్పుడు ప్రీ సాఫ్ట్వేర్, ప్రీ ఐటీ సర్వీసెస్, ఇప్పుడు లెట్స్ సే టిల్ టుడే కంచికి వెళ్తే సీరియల్ ఫేమస్. ఎందుకు ఫేమస్? ఎగ్జాక్ట్లీ బికాస్ ద హోల్ ఎంటైర్ ఎకోసిస్టమ్ సర్వైవ్స్ ఆన్ శారీస్ దేర్. ఎగ్జాక్ట్లీ. సో ఇవన్నీ ముందు అలానే ఉండే. సో వీ వేర్ ఆల్వేస్ దిస్, మనం అందుకే విలేజెస్కి అంత ఇంపార్టెన్స్ మన కల్చర్లో ఎందుకుంది అంటే ఎందుకుంది. అండ్ హీ బిలీవ్స్ దట్. బట్ ఇప్పుడు అది పోతుంది బికాస్ ఆఫ్ ది ఎకనామిక్ యాక్టివిటీ అండ్ ఆల్, అండ్ లాట్ ఆఫ్ పాపులేషన్ ఆల్సో. బట్ సో అనేది సేస్ ఇన్ దిస్ ఫిలిం ఇండైరెక్ట్లీ ఏంటి అంటే, నువ్వు స్కిల్ బేస్డ్ అప్రోచ్గా వెళ్ళాలి. నువ్వు నార్మల్గా అందరికీ ఏదో రుబ్రోల్లో వేసి రుబ్బినట్టు అందరికీ సేమ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇస్తే దెర్ ఇస్ నో వే దిస్ ఇస్ గోయింగ్ టు సర్వైవ్. రాదర్ దాన్ దాట్, నువ్వు ఆ ఫ్యాషన్ డిజైనింగ్ వాట్ ఎవర్ మ్యాచింగ్, వాడు ఉన్న ఎకో సిస్టమ్కి ఉన్న సొసైటీకి ఆ మాత్రం స్కిల్ సరిపోతుంది వాళ్ళని సర్వ్ చేయడానికి. నువ్వు ఆ స్కిల్ ఒకటి నేర్పిస్తే వాడు అక్కడ బతికేయగలుగుతాడు. అండ్ వాడు అది రికగ్నైజ్ చేస్తాడు సినిమా ఇంటికి, వాడు అందుకే వెనక్కి వెళ్ళిపోతాడు. సో యా, అంటే ఫస్ట్ హీ రికగ్నైజెస్ దట్ unemployment is the biggest problem in India right now, because if you have, let's say, 20 crore people in their 20s moving without jobs, they'll do destruction. Because they have a lot of, చాలా బలం ఉంది, చాలా ఎనర్జీ ఉంది, చాలా ఉత్సాహం ఉంది, ఏం చేయాలో తెలియదు, బికాస్ డబ్బులు సంపాదించే మార్గం లేదు. సో ఏం చేస్తారు? నాశనం చేస్తారు. ది ఎనర్జీ తప్పుదారి పట్టించడం చాలా ఈజీ. తప్పుదారి పట్టించడానికి చాలా మంది రెడీగా ఉంటారు. ఎందుకంటే వాట్ ఎవర్ పొలిటికల్ గెయిన్ ఉండొచ్చు, వాట్ ఎవర్ గెయిన్ ఉండొచ్చు. కరెక్ట్. సో హీ రికగ్నైజెస్ దిస్ ప్రాబ్లం. దీనికి సొల్యూషన్ ఇది కూడా సినిమాలో చెప్తాడు, అండ్ దట్ ఈస్ ఎ హ్యూజ్ టాస్క్. సో కొంతమందికి బికాస్ ఇతనికి ఒక స్టోర్ ఉంటుంది, తన సొంత స్టోర్ ఉంటుంది, ఆ బ్యాంగిల్స్ వాట్ ఎవర్ దట్ స్టోర్, అండ్ హీస్ గుడ్ అట్ ఇట్ కదా. సో అందుకే వాళ్ళ నాన్న ఈ స్కిల్ ఆల్రెడీ నీకుంది, సో నువ్వు ఇక్కడే ఉండు అంటారు. బట్ ద అదర్ థింగ్ ఈస్, కొంతమంది చాలా పువర్ ఫ్యామిలీస్ ఉంటారు. సో వాళ్ళకి ఇలా షాప్స్ కానీ ఇలాంటి ఓన్ థింగ్స్ ఏమి ఉండవు. సో అప్పుడు వాళ్ళకి ఇంకా ఒకటే ఆప్షన్ ఏంటంటే, వేరే దానికి వెళ్ళి కొన్ని కంపెనీస్ ఉన్న దాంట్లో పనిచేసి మాకు డబ్బులు పంపిస్తే మొత్తం ఫ్యామిలీ సర్వైవ్ అవుతుందని. సో
2 different టు things. గెట్ స్కిల్డ్ అండి. అంటే లైక్ మేబీ అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు టు గెట్ ఇదర్ స్కిల్డ్ ఆర్ ఎడ్యుకేటెడ్ అనేది పాయింట్. ఇప్పుడు సేమ్ అదే సైకిల్ ఆఫ్ ఎడ్యుకేషన్లో నీతో పాటు 10 లక్షల మంది ప్రతి సంవత్సరం బయటకు వస్తూ ఉంటే అందులో నువ్వేం చేస్తున్నావు అనేది ఇన్ జనరల్ ఇప్పుడు అందరికీ అనిపించేది. ఇప్పుడు బీటెక్ చేసిన వాళ్ళకి అయితే డెఫినెట్లీ అనిపిస్తుంది. సో మీరు మెకానికల్ కాబట్టి ఐ థింక్ యూ షేర్ ద సేమ్. ఐ మీన్ ఐ హ్యావ్ సర్టన్ గ్రైవ్స్ విత్ ఆల్ ఆఫ్ దట్. బట్ ఐ నో లైక్ ఐ ఫీల్ ఇన్ సర్టన్ వే. బట్ అది పక్కన పెట్టేసినా ఇప్పుడు మీరు చెప్పిన ఎగ్జాంపుల్లో మేబీ దట్ పర్సన్ గెటింగ్ సమ్ సార్ట్ ఆఫ్ స్కిల్. ఇప్పుడు వీడికేమో కుకింగ్ ఉంటుంది ప్రియదర్శి క్యారెక్టర్కి, ఇతనికేమో సేమ్ ఇందాక చెప్పినట్టు మ్యాచింగ్ అనేది ఏదైతే లైక్ వచ్చో విచ్ ఇస్ ఆల్సో ఆఫ్ కోర్స్ స్కిల్. అలా టు గెయిన్ సర్టన్ స్కిల్స్ ఆర్ లెర్న్ సర్టన్ స్కిల్ షుడ్ బి ద వే. సో మేబీ కార్పెంటరీ ఆర్ లైక్ ఎలక్ట్రిసిటీ ఆర్ అండ్ లైక్ హీ డస్ నాట్ బిలీవ్ లైక్ మనీ ఈజ్ ఎవ్రీథింగ్. మొత్తం బతకాలంటే పైసలే కావాలి, ఎంతో కొంత ఉన్న వాటిలో సర్దుకొని బతకచ్చు అనే యాటిట్యూడ్లోనే ఉంటాడు మొత్తం ఆయన. బట్ ఈ సినిమాలో ఎక్కడ డబ్బులు ఎక్కువ సంపాదించిన ఇది ఉండదు. ఆ సోషల్ స్టేటస్ గేమే నడుస్తూ ఉంటుంది వీళ్ళ శ్రీకాంత్ బ్రెయిన్లో ఎస్పెషల్లీ. ఎందుకంటే వాడు హైదరాబాద్ రాగానే చీచి జోగిపోయి వాడుతున్నా ఏం మాట్లాడతావు, తీసే కట్ చేసి అంటాడు వాడు. సో ఇమీడియట్లీ హైదరాబాద్ రాగానే వాడి స్టేటస్ ఆటోమేటిక్గా పెరిగిపోయింది. సో హీస్ ప్లేయింగ్ విత్ స్టేటస్ నాట్ విత్ మనీ ఐ థింక్. తాజ్ బంజారాలు ఉన్నారా, తర్వాత ఫోన్ చేస్తా అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తాడు. వాట్ ఈస్ హీ ట్రైయింగ్ టు సే? ఓకే ఇట్స్ అ జోక్, బట్ వాట్ ఈస్ హీ సేయింగ్? అరే నేను నీకు అవకాశం లేదు నాతో మాట్లాడడానికి, నేను తాజ్ బంజార్లో కూర్చొని తింటున్నా ఆర్ వాట్ ఎవర్. సో దాట్ ఈస్ అ పాయింట్ ఈస్ ట్రైయింగ్ టు పుట్ ఫార్. అంటే అగైన్ ఐ థింక్ ఇది నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే నేను చిన్నగా ఉన్నప్పుడు ఐ యూస్ టు హ్యావ్ దిస్ థింగ్ ఫర్ బ్రాండ్స్. సో ఇప్పుడు ఏమంటారు, పోలో లైక్ యూఎస్ పోలో టీషర్ట్స్ టీషర్ట్ వేసుకుంటున్నట్టు, లేకపోతే టీషర్ట్ వేసుకున్నట్టే కాదు, ఫాసిల్ వాచ్ వేసుకుంటున్నాడు. ఐ యూస్ టు హ్యావ్ దిస్ వెన్ నేను స్కూల్లో ఉన్నప్పుడు. ఇది నాకు బాగా ఉండేది అనమాట, దిస్ స్టేటస్ థింగ్. సో దీన్ని నేను ఎక్స్ట్రాపులేట్ చేసేసి జోగిపేట్ వర్సెస్ హైదరాబాద్ అంటేనే ఇట్స్ ద సేమ్ పాయింట్ హియర్. సో హైదరాబాద్ ఈస్ ఎ బ్రాండ్, జోగిపేట్ ఈస్ నాట్ ఎ బ్రాండ్. జోగిపేట్ ఈస్ రెగ్యులర్ everything that is rural. But Hyderabad is a brand. So Osmania University is a brand. CBIT is a brand. IIT is a brand. So that is the status game there. And ఇందాక చెప్పిన శాండీ అన్న పాయింట్ ఏంటి అంటే, అంతమందికి శక్తి ఉంది కానీ ఏం చేయాలో తెలియదు అన్నప్పుడు దానికి కూడా ఇక్కడ ఆన్సర్ ఇస్తాడు. సో ద ఫెనటిక్స్ ఏదైతే పొలిటికల్ పార్టీస్ ఫెనటిక్స్ ఉంటారో దానికి ఆన్సర్ ఇస్తాడు, ఇక్కడనే చూపిస్తాడు. తప్పుదారి పట్టించబడిన వాళ్ళు ఎంత పిచ్చోల్లాగా బిహేవ్ చేయగలుగుతారు. సో ఆయన పేరు ఆచంట, దట్ యాక్టర్ పేరు. ఐమ్ నాట్ ఏబుల్ టు రికాల్ దట్ యాక్టర్స్ నేమ్. కానీ ఆయన మొత్తం స్ట్రెచ్ ఈజ్ సో గుడ్. అంటే విచ్ ఆఫ్ కోర్స్ మేము యాక్చువల్లీ చాలా పాడ్కాస్ట్లో ఐడెంటిటీ క్రైసిస్ గురించి మాట్లాడిన విషయమే. ద సేమ్ థింగ్ దట్ ఈస్ హియర్. ఇది చాలా స్పష్టంగా చాలా క్లియర్గా చూపిస్తారు మనదీప్ కేవి. సో వాడికి అస్తిత్వం, వాడికి ఐడెంటిటీ లేదు కాబట్టి వాడి ఐడెంటిటీ వాడు లీడర్ అయిపోతాడు. దానికి ఏం అండ్ అది ఏ ఎక్స్టెంట్ వరకు వెళ్ళిపోతుంది అంటే ఆ ఫ్యానే కొట్టుకుంటూ ఉంటారు మళ్ళీ, నేను పెద్ద ఫ్యానా అది కూడా చూపిస్తాడు సినిమా. మళ్ళీ స్ట్రక్ అస్తిత్వం నుంచి కంటిన్యూ. ఓకే, సో ఒక మనిషికి అస్తిత్వం ఐడెంటిటీ లేకపోతే ఏం చేస్తాడు వాడు ఐడెంటిటీ ఒక లీడర్లోనో, ఒక హీరోలోనో, ఒక క్రికెటర్లోనో వెతుక్కుంటాడు. సో వెతుక్కున్న తర్వాత అది వాడు ఇప్పుడు బయట సమాజంలో వాడు ఏంటి అంటే నేను వీడి ఫ్యాన్. సో అది ఏ ఎక్స్టెంట్ వరకు ఇప్పుడు వాడి ఫ్యాన్ దగ్గర ఆగదు. అది నేను ద బెస్ట్ ఫ్యాన్. ఇప్పుడు 10 మంది ఉంటే నేను వీళ్ళందరిలో నేను బెస్ట్. సో నాకన్నా పేరు ఎవరికి రాకూడదు. ఆ కాన్ఫిడెంట్ చూపిస్తాడు. అంటే వీళ్ళు ఫ్యాన్లు కొట్టుకోవడం కూడా చూపిస్తాడు. సేమ్ సినిమా ఆర్ సేమ్ పర్సన్ని ఫాలో అయ్యే ఫ్యాన్స్ కూడా కొట్టుకోవడం కూడా చూపిస్తాడు సినిమా. అంటే ఎట్లా ఉంటుంది అంటే ఏమన్నా ఎవడన్నా ఏమన్నా అంటే మా వాళ్ళు అనుకోవాలి, బయట అనద్దు. సో వాళ్ళు కొట్టుకుంటారు. బట్ వేరే లెట్స్ సే హీరో ఫ్యాన్ మాత్రం వీళ్ళ ఫ్యాన్ అనద్దు. ఇట్ ఈస్ సో అంటే అదొక చెత్త. ఎనీవేస్ ఆయన పేరు మహేష్ ఆచంట. సో క్రేజీ అంటే చాలా 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 బాగుంటుంది. అండ్ మళ్ళీ స్లోగన్ల పైన కూడా మంచిగా జోక్ వేస్తాడు. పాలకూర పప్పు ఒక్కడే తెలుసు నాకంటే, నాకు ప్రతి ఒక్క దానిపైన స్లోగన్ ఉంది సార్ నేను రాస్తా అంటాడు. దిస్ ఇస్ సో గుడ్. అంటే
ఆ స్ట్రెచ్, ఆ ఎపిసోడ్ మొత్తం, ఎస్పెషల్లీ బిట్ లాస్ట్ 6 minutes 8 minutes ఉంటుంది అనుకుంటా. సో రైట్. సో గుడ్. యా, అండ్ విచ్ ఆన్సర్స్ ద పాలిటీషియన్స్ మీద కూడా బ్రో, scientific crisis. యా, పాలిటిషియన్స్ ఇస్ ద లైక్ మెయిన్ క్రక్స్, ద హోల్ క్రక్స్. ఇప్పుడు ఏదైతే అన్ఎంప్లాయ్మెంట్లో వీళ్ళు స్కిల్ ఉన్న, కొంచెం చదువుకున్న, ఉద్యోగం లేని యంగ్స్టర్స్ వర్సెస్ వాట్ ఎవర్ రీజన్స్, వాడు చదువుకున్నా చదువుకోకపోయినా ఏదో స్థాయికి వెళ్ళిపోయి అక్కడ వాడు పార్టీ టికెట్ తీసుకున్నా కూడా వాడికి బేర్ మినిమం నాలెడ్జ్ కూడా లేదు. అంటే లైక్ స్కూల్ పొరగడుకుండే నాలెడ్జ్ కూడా మనకి లేదు. అది కాపాడుకోవడానికి మళ్ళీ అది ఎక్కడ బయటకు వచ్చేస్తుందో, బయటకు వచ్చేస్తే ఎక్కడ వాడిని ఆస్తి కోల్పోతాడో అని చెప్పేసి అది కాపాడుకోవడానికి వాడు ఎంత 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 దిగజారుతాడు. అంటే ముగ్గురిని ఒక మర్డర్ కేసులో ఇరికించేసేసి వాళ్ళని జైలు పంపించడానికి కూడా రెడీ ఉంటారు. సో అక్కడ దాకా వెళ్ళిపోతారు. అంటే సో ద హోల్ ఎండింగ్ బీయింగ్ సిల్లీ ఇట్ సెల్ఫ్ ఈస్ ద పాయింట్. దట్ ఈస్ ద పాయింట్. బికాస్ ఎవరైతే పాలసీ చేస్తారో దే ఆర్ డమ్. సో వాట్ ఆర్ యూ ఎక్స్పెక్టింగ్? అదే టాప్ డౌనే కానీ బాటమ్ అప్ కాదు అని చెప్తున్నాడు ఆయన. బట్ ఇట్ ఈస్ ఆల్సో బాటమ్ అప్ బికాస్ గ్రాస్ రూట్ లెవెల్స్ నుంచి లీడర్స్ వస్తారు. సో ఇట్ వర్క్స్ బోత్ వేస్. సో పాలిటీషియన్స్ ఆర్ నాట్ డమ్, బట్ నాలెడ్జ్ పెంచుకోరేమో. I don't think we can classify someone who is able to mobilize is wrong one, but who is able to get support of, let's say, 1 lakh or 2 lakh votes. I don't think we can call them dumb. అది అంత ఈజీ ప్రాజెక్ట్ కాదు, అది అంత ఈజీ కాదు. 2 లక్షల మందిని నన్ను నమ్మి నాకు ఓటేరా డమ్ కాదు కానీ అన్ఎడ్యుకేటెడ్ కూడా అనలేములే. బట్ దానికి పదం లేదేమో కానీ ఎక్స్పర్టీస్ ఉండదు. వాడికి ఆ ఇంటెన్షనే ఉండదు బ్రో. వాడికి ఎప్పుడు వాడు డెవలప్ చేయాలన్న ఇంటెన్షన్ ఉండదని చూపిస్తాడు సినిమాలో. ఆ పొలిటీషియన్కి ఇది డెవలప్ చేయాలి, నేను ఇది చేయాలి అన్న ఇంటెన్షన్ ఉన్నట్టు ఎక్కడ చూపించాడు. ఇట్స్ ఈస్ ఆల్సో ట్రూ. బట్ ఇఫ్ యూ సీ సంథింగ్ లైక్, ఓకే, లైక్ ఐ వోంట్ టేక్ నేమ్స్, బట్ యా, ఓకే, ఇట్ విల్ గెట్ టూ పొలిటికల్ ఇఫ్ యూ గెట్ ఇన్ టు నేమ్స్. కానీ బట్ అంటే ఎక్సెప్షన్స్ అనేవి ఉంటాయి. ఇట్స్ ఆల్సో కేస్. అండ్ ఇప్పుడు సినిమాలు ఇప్పుడు చూపించాలంటే నీకు రేర్ కేస్ విత్ ఎక్స్ట్రీమ్ డ్రమటైజేషన్ చూపించాలి కదా. నువ్వు మామూలుగా ఉన్న పొలిటీషియన్ చూపించేసి అక్కడ నుంచి నువ్వు డ్రామా జనరేట్ చేయలేవు. కొంచెం ఎగ్జాజరేషన్ ఉంటుంది మూవీస్ లో, కొంతవరకు ఉండాలి. సో అది విచ్ ఇస్ ఫెయిర్ ఎనఫ్ అండ్ ఇట్స్ ఆల్సో సర్వ్స్ ద పర్పస్. సో ఏదైతే ఆయన పేరేంది మురళీ శర్మ గారు ప్లే చేస్తున్న క్యారెక్టర్, ఆయన హీఈస్ రిప్రజెంటేటివ్ ఆఫ్ అ లాట్ ఆఫ్ పొలిటీషియన్స్ క్లబ్ టుగెదర్. సో again, if you club all those together, the mean is going down, the mean is not going up. The mean and crazy bro. అంటే ఆ స్ట్రెచ్ కూడా వాడు శ్రీకాంత్ వచ్చి హాంకాంగ్ థియరీ చెప్పిన తర్వాత అండ్ హౌ అది ఎంత వైల్డ్ స్క్వేర్ లా సెట్ అవుతుంది. వాళ్ళ సీఎం వచ్చి ఏంటయ్యా ఇది అని అడుగుతాడు. ఇట్ ఆల్సో షోస్, అంటే ఇట్ షోస్ 2 things బేసికలీ. ఏంటి అంటే, ఒకటి హెడ్లైన్ మేనేజ్మెంట్ ఏవైతే పొలిటికల్ పార్టీస్ చేస్తాయో వెనకాల ఏమో అవుతూ ఉంటుంది, ముందేదో రకాస్ క్రియేట్ చేస్తారు అండ్ నీకు అదే ఫీడ్ చేస్తూ ఉంటారు. హెడ్లైన్ మేనేజ్మెంట్ అది. హెడ్లైన్ మేనేజ్మెంట్ ఇస్ బేసికలీ న్యూస్. నీ వరకు ఏదైతే న్యూస్ వస్తుందో అది మేనేజ్ చేస్తూ ఉంటారు. అది చూపిస్తూనే మనం ఎంత చెత్తను నమ్ముతామో చెప్తాడు. అంటే లైక్ చెత్తను నమ్ముతాం, ఆబ్వియస్లీ చెత్తను నమ్మం కూడా, బట్ లైక్ దెర్ బోత్ సైడ్స్ ఆఫ్ ద కాయిన్. బట్ ఆ స్కోప్ ఎంత ఉందో కూడా చూపిస్తాడు. అంటే లైక్ హౌ మీడియా ఇస్ ఆల్సో రెడీ టు పౌన్స్ ఆన్ వాట్ ఎవర్ ఏదైతే ఆ ఇంట్రెస్టింగ్ ఆర్ వాట్ ఎవర్ లేమ్ షిట్ పీపుల్ ఆర్ రెడీ టు కన్స్యూమ్, దాన్ని ఎంత క్లియర్గా చూపిస్తాడు. బికాస్ మీడియానే హైప్ చేస్తారు తర్వాత దాన్ని. బట్ ఆ అమ్మాయి జర్నలిస్ట్ ఏమో నా జీవితం పోతుంది, నేను ఆల్రెడీ వదిలేసాను, ఎవ్రీ థర్స్డే సాయిబాబా గుడికి వెళ్ళి మొక్కుతున్నాను అంటే ఆ జర్నల్. యా, అండ్ అది మీడియా గురించి కూడా కామెంటరీ చేస్తూనే, అంటే ఇప్పుడు ఏమంటారు, యా, ఇంకోటి ఏంటంటే ఆయన మురళీ శర్మ ఈజ్ నేమ్డ్ చాణక్య. సో పేర్లు సో పేర్ల దగ్గర కూడా చేస్తూ ఉంటాడు. అండ్ ఇతన్ని కాల్చింది అతని బాడీ గార్డ్ అయి ఉంటాడు కదా. సో బాడీ గార్డ్ ఎందుకు కాల్చినారు, నాకు కేక్ పెట్టలే అని ఆలోచన. సో అంటే అబ్జర్విటీ తీసుకొస్తాడు. అంటే ఈ అబ్జర్విటీ తీసుకురావడానికి కారణం ఇక్కడ చేస్తున్న ఒక హై లెవెల్లో చేస్తున్న పొలిటికల్ కామెంటరీని ఆర్ సోషల్ కామెంటరీని కప్పి పెట్టడానికి. అరే నేను అబ్జర్విటీ కింద కప్పి పెడతారా, మీకు చూసిన వాళ్ళు చూస్తారు, లేకపోతే నాకు అబ్జర్విటీ పనిచేస్తుంది,
అబ్జర్వేటివ్ పనిచేసే చాలా సినిమా హిట్ అవుతుంది, విచ్ యాక్చువల్లీ హ్యాపెన్, విచ్ ఆబ్వియస్లీ గ్రేట్ ఫిలిం. సో అందుకే బ్రో మనం ఎంత మాట్లాడుకుంటున్నాం. బట్ ఏ లెవెల్లో దీస్ ఉంటదంటే లేయర్స్ అది ఆల్సో మేక్ జాతిరత్నాలు గ్రేట్. అండ్ దిస్ హోల్ మీ ఫాదర్ ఏం చేస్తుండే, పిహెచ్డి చేస్తుండే. పిహెచ్డి ఈ 3 లెటర్ సపరేట్ విన్నా కానీ ఆర్డర్ తప్పేమో అంటాడు, విచ్ ఇస్ పీకి సో వారు విచ్ ఇస్ సో గుడ్. అండ్ ద హోల్ నరేష్, ఇప్పుడు నేను ఫస్ట్ టైం చూసినప్పుడు నరేష్ వి లైక్ నరేష్, అండ్ నరేష్ ఇస్ గ్రేట్ రైటర్ మాకు తెలుసు, అండ్ మేము పేరు పెట్టడానికి ఏం లేదు. కానీ ఫస్ట్ టైం చూస్తున్నప్పుడు ఈయన ఏంది ఇంత గలీజ్ యాక్ట్ చేస్తున్నాడు అని అనిపించింది. తర్వాత రియలైజ్ ఏంది అంటే హీస్ డెలిబరేట్లీ యాక్టింగ్ లైక్ దట్ పాష్ పేజ్ 3 అంకుల్స్, 40-50 కరెక్ట్. year old uncles living in Manjara Hills, Yeah. who like what is this అనేది హాఫ్ అమెరికన్ హాఫ్ ఇండియన్ యాక్సెంట్ ఆర్ వాట్ ఎవర్ యాక్సెంట్లో మాడుతూ ఉంటారు. అండ్ దే బేసికల్ దే వానబీ, అంటే వాళ్ళు దే వాంట్ షో ద క్లాస్ డిఫరెన్స్, అంటే వీళ్ళు తక్కువ పైసలు ఉన్నారు, మనం ఎక్కువ పైసలు ఉన్నాం, మనం తిరగొద్దు వీళ్ళతోటి అనేది చూపిస్తూ ఉంటాడు. అది చూపించడానికి అది తీసుకొస్తాడు, విచ్ ఇట్స్ గ్రేట్ కామెంటరీ. అండ్ 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 లాస్ట్ థింగ్ ఇస్ ద జస్టిస్ సిస్టమ్. అంటే జస్టిస్ సిస్టమ్ కూడా అడగదు విత్ ఫారియాస్ క్యారెక్టర్, విత్ చిట్టీస్ క్యారెక్టర్, ఆమెమో. అండ్ బ్రహ్మానందం ఇస్ సో గుడ్ మ్యాన్. మళ్ళీ వాళ్ళు చూసినప్పుడు నాకు Yeah. అనిపించింది Yeah. ఇవాళ బ్రహ్మానందం అది legendary. అదొక డైలాగ్ ఉంటుంది కదా, నా కేసు నేనే ఆర్గ్యూ చేస్తా అంటే జడ్జ్మెంట్ కూడా నువ్వే చేసుకో నేను ఎందుకు అంటాడు. టిపికల్ బ్రహ్మానందం డైలాగ్ అంటే అది క్రేజీ అసలు. హీ డజంట్ లూజ్ హిస్ చామ్. ఇన్ని వేల సినిమాలు చేసిన అసలు. లెజెండ్ బట్ సో జస్టిస్ సిస్టమ్ ఎక్కడ వదిలాడు అంటే, వదిలాడు ఇన్ ద సెన్స్ లాయర్ ఇట్లా ఉన్నారు, లాయర్ ఇట్లా చదువుతున్నారు, ఒక రోజు ఏదో చదివి చిట్టీలు పెట్టి పాస్ అవుతున్నా అని చెప్తుందా అండ్ వీళ్ళు జోక్ అనుకుంటారు, బట్ అది నిజమే అవుతుంది. అండ్ ఆ అమ్మాయి సినిమా చూసి వచ్చి ఏదో లా ప్రాక్టీస్ చేసినట్టు చెప్తా ఉంటుంది. అండ్ అన్నిటికన్నా హైలైట్ ఏంటి అంటే, ఒక 2 నిమిషాలు ఏదో చెప్తూ 2 నిమిషాలు ఆలోచించి 113K/L ఏదో అంటది అనగానే బస్ నంబర్లు numbers. అండ్ యా క్రేజీ అసలు. అండ్ అంటే లైక్ Last లో యూ సీ సారీ గో లాస్ట్ లో జడ్జ్మెంట్ కూడా ఇస్తాడు కదా, ఇచ్చిన తర్వాత సరే విడుదల చేస్తున్నా అని, ఆయన కూడా నాకు వీళ్ళపైన డౌటే అంటాడు. రైట్. అండ్ అంటే అంటే లైక్ జస్టిస్ సిస్టమ్ ఇస్ నాట్ ఇన్ ద ప్లేస్ ఇట్ హ్యాస్ టు బి దట్. అండ్ కానీ నేను చెప్పలేను ఇస్ వాట్ ద ఆర్గ్యుమెంట్ ఈస్ ఆఫ్ ద ఫిలిం. యా ఇంతకని ఏమైనా చేస్తే ఇప్పుడు మళ్ళీ కంటెంప్ట్ ఆఫ్ కేస్ కోర్టులు అవన్నీ పడతాయి ఎందుకు. మన పాడ్కాస్ట్ ఎవరు వింటారా? అండ్ సో దెర్ ఇస్ ఏమంటారు మన ఆ క్లాస్ డిఫరెన్స్ అది చూపించేసింది, అది ఒక పాయింట్ అయిపోయింది. అండ్ వెన్నెల కిషోర్ క్యామియో అంటే లైక్ బ్యూటిఫుల్లీ నట్స్ అసలు అంటే ఇంతమంది ఇంత అంటే ప్రైమ్ ఇన్ ద సెన్స్ ఆ సినిమాలో అందరూ వాళ్ళ ప్రైమ్ ఇస్తున్నారు. నవీన్ పోలిశెట్టి కానీ, రాహుల్ కానీ, ప్రియదర్శి కానీ. సో ఫారియా ఇంట్రడ్యూస్ అవ్వడమే, చిట్టిలా ఇంట్రడ్యూస్ అయ్యి షీఈ్ ఆల్సో గివింగ్ హర్ బెస్ట్ త్రూ అవుట్ ద ఫిలిం. బ్రహ్మానందం ఉంటారు, వీళ్ళన్నీ ఉన్నా కూడా దిర్ ఇస్ దిస్ అగైన్ వెన్నెల కిషోర్ స్టాండ్స్ అవుట్ ఇన్ హిజ్ ఓన్ క్యామియో, ఇన్ హిజ్ ఓన్ కూల్ స్వీట్ స్టైల్. అండ్ దిస్ హీ ఆల్సో అంటే రావడమే బోర్డు పైన పాత ఫోటో చూసేసి ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ అంటారు. సో ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ ఇస్ వెరీ వెరీ ఓల్డ్ హాలీవుడ్ ఫిలిం. సో అక్కడ ఎందుకు ఉందంటే తెలియదు, బట్ ఉంది. వై ఈజ్ యూజింగ్ దట్ వర్డ్ అంటే తెలియదు, బట్ ఇట్స్ దేర్. సో అబ్జర్వేటివ్ ఉంటుంది. సో అండ్ ఆయన క్యారెక్టర్ని వాడుకొని ప్లాట్ కొంచెం ముందుకు నడపడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అంటే వీళ్ళ కార్ ఎక్కడ పోయింది అంటే, లేదు వీళ్ళ దగ్గర పోయింది అని చెప్తుంటాడు. ముందుకు నడపడానికి ఒక్కటే కాదు, అంటే ఎంత ఖాళీగా ఉన్న జనాలు అంటే జైల్ని వాళ్ళు ఇల్లు ట్రీట్ చేసుకుని వాడు అంటాడు ఫస్ట్ ఇట్లా జైల్లో పోలీస్ స్టేషన్ అంటే, అరే మరీ ఇంత ఫ్రీక్వెంట్గా వాడకరా అంటే, నా ఇష్టం వచ్చినప్పుడు నేను వస్తా నువ్వెవరు చెప్పడానికి అంటాడు. సో అంటే లైక్ వాడికి తిండి లేదు బేసిక్గా, వాడు తిండి కోసం ఏం చేస్తాడు, జైలుకి వెళ్తున్నాడు, బికాస్ అక్కడ 2 పూట తిండి పెడతాడు. దట్ ఈస్ ద ఐడియా. అండ్ అక్కడ సంఘాలు యూనియన్ ఎందుకు ఫామ్ అవుతున్నాయి? అగైన్ ఇట్స్ ద సేమ్ ఐడెంటిటీ క్రైసిస్. ట్రూ. అండ్ వీళ్ళు అంటే అవుట్ ఆఫ్ నోవేర్ వీళ్ళు జైల్
జైలు జీవితం ఎలా ఉంటుందని చెప్పేసి టెస్ట్ అంటే లైక్ ఊరికే అలా 500 ఇచ్చేసి మేము ఫోటో దిగుదామని చెప్పేసి మనకి చూపించిన పాయింట్ని చాలా బ్యూటిఫుల్గా తీసుకొస్తాడు. ఎండ్లో దాన్ని బాగా వాడుకుంటాడు. బట్ యా అంటే మేబీ అక్కడ అంటే దేర్ ఇస్ దిస్ డీపర్ అంటే మేబీ వెరీ డీపర్ మార్బిడ్ పాయింట్ ఆఫ్ జైల్ అనేది లిటరలీ ఇన్ రియాలిటీ ఇట్ ఈస్ యువర్ షట్ బిట్వీన్ 4 walls అండ్ యూ హ్యావ్ టు డూ రెగ్యులర్ వర్క్ త్రూ అవుట్ ద డే అండ్ స్లీప్ అండ్ ఈట్ వాట్ ఎవర్ లైక్ వాళ్ళు ఇచ్చిన కూడే తినాలి పడుకోవాలి బికాస్ నువ్వేదో తప్పు చేస్తే అడిగి వస్తావు. సో విల్ యూ పనిష్డ్ ఫర్ డూయింగ్ బ్యాడ్ ఇన్ ద సొసైటీ. సో నువ్వు సొసైటీలో ఉన్నంతసేపు నీకు ఏ స్కిల్ వస్తే దాంతో బతికేసేయి, అతికి పోకు, తిక్క తిక్క పనులు చేయకు అనే ఒక మార్బిడ్ పాయింట్ తీసుకొస్తుండేమో అని అనిపించింది. ఎందుకంటే అక్కడ మాత్రమే బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా మార్బిడ్ ఉంటుంది, అంటే చాలా సాడ్ ఉంటుంది. ఎవ్రీ వన్ ఈస్ సాడ్ దేర్, లైక్ ఎస్పెషలీ నవీన్. అండ్ వాళ్ళు టెర్రస్ పైన ఇలా పడుకొని ఏదో ఆలోచిస్తూ ఉంటారు, అరే మనం జోగి పెట్టినప్పుడు మస్తు ఉంటుండేరా. అదే జీన్స్ అప్పుడు ప్యాంట్ వాళ్ళకి గురించి మాట్లాడతారు. జోగిపేట అదే నచ్చుతుంది. యాహ్! ఎస్ అదే ఎంసీయూను ఏదో ఉంటుంది, కేఎఫ్సీను వాట్ ఎవర్, ఆడ తింటే చికెన్ ఎంఎఫ్సి బాగుంటుండే అంటారు. ఎంఎఫ్సి దాన్ని హేళన చేస్తారు ముందు, బట్ ఇప్పుడు బాగుంది. ఎందుకు బాగుంది? సో అండ్ దెన్ లైక్ ఎక్స్ట్రీమ్లీ వర్స్ట్ థింగ్ దట్ యూ కెన్ సీ వితౌట్ డైయింగ్ ఇన్ అ సొసైటీ ఇస్ లైక్ బీయింగ్ ఇన్ అ జైల్. సో అది కూడా చూపించిండు అని అనిపించింది. యా ఇంట్రెస్టింగ్ దట్స్ ఎ గుడ్ ఇంట్రెస్టింగ్ పాయింట్. మ్యాన్ యాహ్! అనుదీప్. యా చాలా కవర్ చేసేసినట్టు సినిమాలో. సో మనం కంక్లూడ్ చేయొచ్చు అనుకుంటా. అరే యా ఏమన్నా ఇంకా చెప్పాలి ఏమన్నా? యా సో ఇంకా 2 పాయింట్స్. ఒక ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే వాళ్ళు ఫస్ట్ జైలుకి వెళ్తారు కదా, అంటే ఇప్పుడు అబ్సల్యూటీని ఎంతవరకు తీసుకెళ్తారు అంటే ఫస్ట్ జైలుకి వెళ్తారు కదా, వాళ్ళ నంబర్స్ చూడు 210 210 420 420 840 అని ఉంటుంది. సో ప్రియదర్శిది 210 అని ఉంటుంది, రాహుల్ రామకృష్ణ 840 అని ఉంటుంది, 420. నవీన్ది 420 అని. అండ్ ఇంకొకటి నువ్వు చూస్తే జైల్లో వాళ్ళు ఉన్నప్పుడు అట్లా మేడంగా కూర్చున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, ఆ బుట్టల్ని క్రియేట్ చేస్తూ ఉంటారు, రైట్? అదేంటి? ఇట్ ఇస్ అగైన్ అ స్కిల్. వాళ్ళు జైల్లో ఏం చేస్తూ ఉంటారు, అదేదో చేస్తూ ఉంటారు. కుట్టడం. సో హీ రియలీ బిలీవ్స్ ఇన్ దట్ ఐడియా అనిపిస్తుంది. యా ఎగ్జాక్ట్లీ. ఆ స్కిల్ నేర్చుకోవడం వల్ల పని ఏదో ఒకటి చేస్తారు. ఉండాలి అంటే బతకడానికి, ఏదో ఒకటి వచ్చి ఉండాలి, చేయడానికి పని చేయడానికి ఏదో ఒకటి వచ్చి ఉండాలి. యా రైట్. ట్రూ. సో కానీ మనకి ఎండ్‌లో చెప్పండి. ఈ అబ్బాయి ఐ మళ్ళీ థింక్ బ్యాక్‌కి వెళ్ళిపోతాడు అండ్ తన స్టోర్‌లో పనిచేస్తూ ఉంటాడు. హ్యాపీగా ఉంటాడు. అది చూపిస్తారు. కానీ ప్రియదర్శి ఇంకా ఇంకొక అతని రామకృష్ణ క్యారెక్టర్ క్లోజర్ ఇచ్చారా ఈ మూవీలో? ఏం చేస్తుంటారు అని? సో నో యాక్చువల్లీ యాహ్! ఇయర్. యా సినిమా క్లోజర్ ఇయ్యరు. అండ్ సో ఒక పాయింట్, ఇంకో విషయం ఏంటి అంటే మనం ఓపెనింగే ఐడి కార్డ్తో ఓపెన్ చేసేసి మన శ్రీకాంత్ చూస్తూ, లేదు ఇక్కడ ఎంపోరియం నాకు నచ్చలేదు, హైదరాబాద్ వచ్చేస్తా అనే ఒక ఆస్పిరేషన్. సో ఎయిమింగ్ ఫర్ హైయర్ థింగ్స్ అనేది శ్రీకాంత్ చాలా స్పష్టంగా కనబడుతుంటుంది. కానీ ఎక్కడ కూడా మనం ప్రియదర్శి కానీ రాహుల్ రామకృష్ణ పాత్రలు కానీ వాళ్ళు దే ఆర్ ఆస్కింగ్ ఫర్ బెటర్ థింగ్స్, మనం బెటర్ చేద్దాం అని వాళ్ళు ఆలోచిస్తున్నది ఇక్కడ చూపాడు. సో వీడికి మొదటిసారి ఉద్యోగం వచ్చినప్పుడు కూడా అరే ఇంకా డెవలప్ కారా మీరు అంటే ఇంకా ఒక లైన్ ఉంటుంది. సో అంటే ఇంకా వేరే వాటి గురించి ఆలోచించరా మీరు అన్నట్టు అంటాడు అనమాట. సో అండ్ వీళ్ళు ప్రతి సిచ్యువేషన్లో కూడా ప్రియదర్శి కూడా నేను అన్నం పెట్టేస్తారా, నువ్వు కర్రీ తెచ్చుకో అని 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 అతను అంటుంటాడు. అండ్ రాహుల్ రామకృష్ణ హ్యాస్ నథింగ్, అంటే ఏది ప్రొడక్టివ్ ఉండదు అంటే ఆయన పాత్ర తరఫు నుంచి. సో ఇది లేకపోవడం వల్ల సడన్గా ఎండ్కి వచ్చేసి నువ్వు వీళ్ళకి ఒక హ్యాపీ ఎండింగ్ ఇచ్చేస్తే ఇట్ వుడ్ నాట్ ఫిట్ ఇన్ టు ద నరేటివ్ ఆర్ ఫిట్ ఇన్ టు ద ఆర్క్ ఆఫ్ ద క్యారెక్టర్స్. సో అందుకే ఇవ్వలేదేమో, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఆస్పైరింగ్ అవ్వలేదు, aspirations లేవు వాళ్ళకి. బట్ మేబీ అంటే ఆఫ్టర్ జాతిరత్నాలు ఎండ్స్ అండ్ ఇఫ్ శ్రీకాంత్ ఇస్ లివింగ్ ఇన్ వాట్ ఎవర్ వే హీస్ లివింగ్, వీళ్ళని చూసి వాళ్ళు కూడా బయట ఎదుగుతారేమో. వీ కెన్ బౌన్స్ ఆఫ్ ఐడియాస్ దేర్. బట్ ఇక్కడ ఉంటున్న సినిమా పరిధికి మాత్రం ఐ థింక్ వాళ్ళకి కంక్లూజన్ ఏమి ఇవ్వరు, వాళ్ళది ఫ్లాట్ ఆర్కే ఉంటుంది. బట్ ది లెర్న్ డెఫినెట్లీ. అండ్ ఎందుకంటే వాళ్ళ నాన్నలతో వాళ్ళ అయ్యలతో ముగ్గురు అయ్యలు అండ్ ముగ్గురు సన్స్ కూర్చొని ఒక డైలాగ్ ఉంటుంది, లైక్ చిన్న సీన్ ఉంటుంది, అరే మాకు రియలైజేషన్ వచ్చినాయి వీళ్ళకి రావారా అని చెప్పేసి వాళ్ళ ఫాదర్ని ఏమో అంటుంటారు ఇద్దరు. సో మేబీ దెర్ ఇస్ సమ్ స్పార్క్ దేర్, అక్కడ ఏదో స్పార్క్ ఉందేమో వాళ్ళ క్యారెక్టర్స్లో. సో యా ఐ థింక్ దట్ ఈస్ ఆల్ ఫ్రమ్ మై సైడ్ అట్లీస్ట్. రైట్. యా ఫ్రమ్ మీ.
యాహ్! ఊహ గారు అంతే మీకు? నా పాయింట్స్ కూడా. సో, ఏమంటారు ఆల్‌రైట్. మ్యూజిక్ 'అవతార్' గురించి మాట్లాడుకున్నాం గదా! సో, మ్యూజిక్ ఒక్కటే నాకు ఓహ్! చిట్ మళ్ళీ స్ట్రెస్ చేద్దాం అనుకున్నాను. చాలా ఎందుకంటే ఈ మధ్య చిట్ మ్యూజిక్ అంత బావుండట్లేదు. బట్ ఈ మూవీలో మ్యూజిక్ కూడా చాలా బావుంటుంది. 'చిట్టి' ఆబ్వియస్లీ యాహ్! చార్ట్ బస్టర్. అది కాకుండా గూడా వెనక ఈ సినిమా నడుస్తున్నప్పుడు వెనక వచ్చే కొన్ని పారడీ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్. కైండ్ ఆఫ్ బ్యాక్‌గ్రౌండ్ పాటలలో సాహిత్యం గూడా బావుంటది యాక్చువల్లీ. నేను ఇవాళ హ్మ్. గమనించిన. సాహిత్యం చాలా బావుంటది. నేను హ్మ్. బయట వెతికినా దొరకలేదు. అంటే వాళ్ళ ఇండివిడ్యువల్ ట్రాక్స్ దొరకలేదు. మరి యూట్యూబ్‌లో ఉన్నాయేమో చూస్తా గానీ, బట్ సాహిత్యం హ్మ్. చాలా బావుండే. అది ఇంట్రెస్టింగ్ అవును. అనిపించింది. అండ్ సో సో కంక్లూజన్‌కొచ్చేస్తే అవతార్ లాంటి వేల వేల కోట్ల బడ్జెట్ లేదు కాబట్టి వాళ్ళు ఏదో జాతిరత్నాలు బయటికి తీసుకెళ్ళి ఇంకేదో సినిమాలాగా తీయలేదు కానీ, ఇక్కడే మన రియాలిటీలోనే ఉంచుతూ వాళ్ళని కామెడీ అని చెప్పేసి వీళ్ళ గురించి మీరు ఆలోచించగరని చెప్పక్కనే చెప్తూ చాలా తెలివైన సినిమాని తీశారు అనుదీప్ గారు. సో మా అందరికి బాగా నచ్చింది కాబట్టి ఇంతసేపు మాట్లాడుకున్నాం. కానీ మా ఈ మాటలన్నీ మీకు నచ్చి ఇంతవరకు ఉన్నారంటే థ్యాంక్ యూ సో మచ్. ఇంతసేపు మీరు వింటున్నారు, చూస్తున్నారు అంటే. సో మా పైత్యం ఇంతసేపు యాహ్! భరించారంటే అని యాక్చువల్లీ చెప్తా. అలానే అనాలి. సో మా బైతే మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అనేది ఎప్పుడూ ఉంటుంది. ఎందుకంటే దట్స్ ద ఈజియెస్ట్ వే మా పాడ్‌కాస్ట్ మీరు సపోర్ట్ చేసే విధానం. అది కాకుండా బిఫోర్ వి గో, ఊహా గారు థ్యాంక్ యూ ఫర్ ద ఐడియా అండ్ ఆల్సో కమింగ్ ఆన్ టు ద పాడ్‌కాస్ట్. యాహ్! వన్స్ అగైన్ థాంక్ యూ సో మచ్ ఫర్ హావింగ్ మీ. యాహ్! నేను ఉ ఉ చాలా ఎంజాయ్ చేశాను. అండ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీస్ మీతో ఇలా కూర్చొని మాట్లాడడం. అండ్ యాక్చువల్లీ మీలో చాలా గ్రేట్ పాయింట్స్ గూడా జెప్పారు. సో, కొన్ని మూవీ చూసి అర్థం చేసుకొనివి పాడ్‌కాస్ట్‌లో గూడా నాకు కొంచెం ఐ ఓపెనింగ్ లాగా అనిపించింది. సో, యాహ్! సో, అప్రిషియేట్ ఇట్. థాంక్ యూ. యాహ్! థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అండ్ ఊహా గారికి కూడా యాక్చువల్లీ ఒక పాడ్‌కాస్ట్ ఉంది. ఆ లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. అండ్ ట్యాగ్‌లో ఉంటుంది. అంటే టైటిల్ ట్యాగ్‌లో కూడా ఉంటుంది. విచ్ ఇస్ పాప్‌కార్న్ టాక్. సో, వెళ్ళి వాళ్ళ ఎపిసోడ్ కూడా చూడండి. అండ్ మాకు సపోర్ట్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్‌లో పేట్రియాన్ లింక్ ఉంటుంది. లేదా మెంబర్‌షిప్ లింక్ ఉంటుంది. సో, మెంబర్స్ ఓన్లీ లైవ్ స్ట్రీమ్స్ ఆర్ ఎపిసోడ్స్ వస్తాయి. బట్ ప్రతి శుక్రవారం అయితే మేము వస్తాం. దాంట్లో అయితే డోకా లేదు. సో అంతవరకు వచ్చే శుక్రవారం మళ్ళీ కలుస్తాం. అంతవరకు నమస్కారం. థ్యాంక్ యూ అండి ఊహా గారు. బాయ్ బాయ్. రైట్. థాంక్ యూ. బై. యా థ్యాంక్ యూ అండి.